హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు దేవసేన ఫ్రమ్ బెజవాడ ఛానల్. మన ఛానల్లో యువత మేలుకో నీ లక్ష్యం చేరుకో కార్యక్రమంలో ఫస్ట్ సెషన్ మనం విజయవంతంగా పూర్తి చేసుకున్నాం. ఆ ఫస్ట్ సెషన్లో కూడా మహిళా ఇంటర్వ్యూలు మనం మన ప్రతి సెషన్కి ఉండాలని బలంగా నిర్ధారించుకోవటం, ఆ సెషన్లో కూడా మన సొసైటీలో సక్సెస్ఫుల్ మహిళల చేత ఆ ఇంటర్వ్యూలు మనం రిక్వెస్ట్ చేసి చేసుకోవడం జరిగింది. ఫస్ట్ సెషన్ విజయవంతంగా పూర్తి చేసి మరి సెకండ్ సెషన్లో మనం ఈ ఇంటర్వ్యూకి స్వాగతం చెబుతూ మరి మన ఈ ఇంటర్వ్యూకి నేటి అతిథి మన బెజవాడ కాకుండా చుట్టుపక్కల మన రాష్ట్ర ఎయిడెడ్ చరిత్రలోనే తనకంటూ ఒక ఉన్నతమైన పేజీని లిఖించుకున్న శ్రీ దుర్గా మల్లేశ్వర సిద్ధార్థ మహిళా కళాశాల రిటైర్డ్ ప్రిన్సిపల్ గారు, ప్రస్తుత ఆ కళాశాల డైరెక్టర్ గారు శ్రీమతి తుమ్మల విజయలక్ష్మి గారు మన నేటి అతిథి. నమస్కారం అండి. మరి మనం శ్రీ దుర్గా మల్లేశ్వర సిద్ధార్థ మహిళా కళాశాల గురించి చూస్తే మన బెజవాడ కాకుండా రాష్ట్ర ఎయిడెడ్ కళాశాలలో పరిచయం అవసరం లేని పేరు, ఒక క్రమశిక్షణకి మారు పేరుగా అలనాడు మరి ఈ కళాశాలలో సీటు దొరకడం అటు పేరెంట్స్ కానివ్వండి, ఇటు స్టూడెంట్స్ కానివ్వండి తొలి గెలుపుగా భావించేవారు. అందులో ఈ లేడీస్ కాలేజ్ అవటం, ఈ కాలేజీలో జాయిన్ చేయడానికి పేరెంట్స్ చాలా ఉత్సాహం చూపించేవాళ్ళు. అటు 10th క్లాస్ నుంచే ఈ కళాశాలలో దుర్గా మల్లేశ్వర సిద్ధార్థ మహిళా కళాశాలలో సీటు దొరికితే మాకు ఒక లక్క అని భావించేవాళ్ళు. సీటు దొరకటం కూడా చాలా ఇదిగా ఉండేది. ముందు మెరిట్ తెచ్చుకోండి, ఆ కళాశాలలో సీటు వస్తుంది అని అటు ఇరుగు పొరుగు వాళ్ళు కానివ్వండి, పేరెంట్స్ కానివ్వండి, రిలేటివ్స్లో కానివ్వండి చాలా ఎక్కువగా అనుకునేవాళ్ళు. ఈ రోజులకి మరి అదేవిధంగా ఆ కళాశాల కొనసాగుతూ ఇటు మన బెజవాడే కాకుండా రాష్ట్ర ఎయిడెడ్ చరిత్రలో ఎయిడెడ్ కళాశాలలో పరిచయం ఉన్న వ్యక్తులకి ఎయిడెడ్ కళాశాలలో తనకంటూ ఒక ఉత్తమమైన పేజీని రికార్డు చేసుకున్న కళాశాల శ్రీ దుర్గా మల్లేశ్వర సిద్ధార్థ మహిళా కళాశాలని మనం చెప్పవచ్చు. మరి కళాశాలలో మనం అడుగు పెట్టినంతనే జనరల్గా విద్యా సంస్థలన్నీ అదే విధంగా ఉంటాయి. ఈ కళాశాలలో అడుగు పెట్టిన వెంటనే మనకు ఒక ఎడ్యుకేషన్ అట్మాస్ఫియర్ వస్తుంది. గేటు అవతల వరకు ఒకలా, గేటు మన లోపల అడుగు పెట్టినంతనే మనకి ఎడ్యుకేషన్ అట్మాస్ఫియర్, ఒక క్రమశిక్షణ భావం మనలో, మనం మామూలు పేరెంట్గా మామూలు అడుగు పెట్టినా మనకి కూడా ఒక క్రమశిక్షణ భావం నెలకొంటుంది. అటువంటి క్రమశిక్షణ భావానికి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చే కళాశాలలో తొలి జాబితాలో మన బెజవాడ శ్రీ దుర్గా మల్లేశ్వర సిద్ధార్థ మహిళా కళాశాలను ప్రథమ జాబితాలో మనం చెప్పుకోవచ్చని కూడా మన ఛానల్ గర్వంగా చెప్పుకుంటున్నాం. అదేవిధంగా మనం శ్రీ దుర్గా మల్లేశ్వర సిద్ధార్థ మహిళా కళాశాలకు ఇంట్రడక్షన్ చేసే స్థాయి కూడా మన ఛానల్కు లేదు అని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే కళాశాల పేరు ప్రఖ్యాతులు మనం పరిచయం అవసరం లేని పేరు మన జిల్లా వాసులకే కాక రాష్ట్ర ఎయిడెడ్ వ్యవస్థలు. అదేవిధంగా మరి మన నేటి అతిథి ప్రస్తుత డైరెక్టర్ గారు శ్రీమతి తుమ్మల విజయలక్ష్మి గారు, వారిని మనం ఛానల్ రిక్వెస్ట్ చేయటం ఇంటర్వ్యూ కోసం రిక్వెస్ట్ చేయటం జరిగింది. మరి మేడం గారు 1982లో కళాశాలలో అధ్యాపకురాలుగా జాయినింగ్ అప్పుడే డిపార్ట్మెంట్ హెడ్గా హెచ్ఓడి కామర్స్ విభాగాధిపతిగా బాధ్యతలు స్వీకరించిన మేడం తదుపరి కళాశాల ఎయిడ్లోకి వచ్చిన 1990 సంవత్సరంలోనే మేడం ఎయిడెడ్లో కొనసాగారు. మేడం గారు 2018వ సంవత్సరం వరకు ఎయిడెడ్ అధ్యాపకులుగా కామర్స్ విభాగాధిపతిగా విశేష సేవలు అందించారు. తదుపరి మేడం గారు శ్రీమతి తుమ్మల విజయలక్ష్మి మేడం గారు డైరెక్టర్గా ఆ కళాశాల బాధ్యతలను స్వీకరించి విశేష సేవలు అందించి ఆ కళాశాలను విజయ పదంలో నడిపిస్తున్నారని మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా మేడం గారు ఇటు హెచ్ఓడిగా అటువైపు అడిషనల్ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్గా బాధ్యతలు నిర్వహించారు. అంతేకాకుండా ఆ కళాశాలలో వైస్ ప్రిన్సిపల్గా విధులు నిర్వహించి తదుపరి రిటైర్మెంట్ వరకు మేడం గారు ప్రిన్సిపల్గా కొనసాగారు. ప్రిన్సిపల్గా ఆ గురుతర బాధ్యతలను నిర్వహించారు. అదేవిధంగా మేడం గారు మరి ఇటువైపు మనం చూసుకుంటే విద్య
కళాశాల ఎడ్యుకేషన్ ఇదంతా ఒక ప్రాసెస్ విభాగం అనుకోండి, ఇదంతా ఒక ప్రాసెస్. హాస్టల్ అనేసరికి గురుతరమైన బాధ్యతలు. అవి మనం కళాశాలలో ఇటు పేరెంట్స్కి అటు విద్యార్థులకు ఎవ్వరికీ మనం చెప్పవలసిన హాస్టల్ అనేది ఒక గొప్ప బాధ్యత, పెద్ద బాధ్యత. అందులో మహిళల హాస్టల్ అంటే మన ఇంట్లో కూడా స్టూడెంట్స్ ఈ గర్ల్స్ని జాయిన్ చేసేటప్పుడు అనేక రకాలుగా మనం ఆలోచిస్తాం. మరి మన జిల్లాలోనే పేరు పొందిన మహిళా హాస్టల్లో సిద్ధార్థ ఈ మహిళా కళాశాల హాస్టల్ కూడా చాలా గొప్ప పేరు ప్రఖ్యాతులు, మంచి పేరుని సాధించుకున్నది. మరి అటువంటి సిద్ధార్థ మహిళా కళాశాల ఈ హాస్టల్కు మేడం హెడ్ హాస్టల్ చీఫ్ వార్డెన్గా మేడం గురుతర బాధ్యతను 2010 సంవత్సరం నుంచి అందించడం జరుగుతుంది. మరి మన ఛానల్ ఈ యువత మేలుకొని లక్ష్యం చేయడం ఈ కార్యక్రమానికి రిటైర్డ్ ప్రొఫెసర్స్ని, అధ్యాపకుల్ని ప్రధానంగా మనం రిక్వెస్ట్ చేసి మనం ఈ ఇంటర్వ్యూస్ తీసుకోవటం ఎందువల్లంటే మన సొసైటీలో లాయర్స్ కానివ్వండి, జడ్జెస్ కానివ్వండి, అన్ని రంగాలు 54 అన్ని డిపార్ట్మెంట్లకి విద్యార్థుల్ని ఆ ఎంప్లాయీస్ని అందించేవి ఈ కళాశాలలు. ఇక్కడి నుంచే ప్రొడక్ట్ బయటికి వెళ్ళి ఆ విద్యార్థులు ఒక్కొక్కరు ఒక్కొక్క రంగంలో ఉండి మన సమాజానికి, మన రాష్ట్రానికి, దేశానికి మనకి సేవ చేస్తున్నారు. అందుకే ఈ కళాశాలలో మనం ఎక్కువగా రిక్వెస్ట్ చేసి ఈ ఇంటర్వ్యూస్ తీసుకుందాం. మరి ఈ ఇంటర్వ్యూలో భాగంగా మేడం డాక్టర్ శ్రీమతి తుమ్మల విజయలక్ష్మి గారు మన ఛానల్కు అనేక అంశాలు వివరించనున్నారు. వారి నుంచి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. మన యువత మేలుకొని లక్ష్యం చేరుకో కార్యక్రమానికి వారిచ్చే దిశానిర్దేశం ఏమిటో విందాం, మైండ్కి చేరవేద్దాం, పాటిద్దాం, లక్ష్యానికి మరింత చేరువవుదాం. నమస్తే మేడం. నమస్కారం అండి. మేడం, మీ తల్లి తండ్రి వారి పేరు, మీ స్వగ్రామం మా ఛానల్కి తెలియజేయండి. నమస్కారం అండి. మా స్వగ్రామం గుడివాడ దగ్గర బొమ్మలూరు అండి. మా ఫాదరు లింగం వీరరాఘవరావు గారు, మా మదరు సీతారామమ్మ గారు. మేము 4 సంతానం. మొదట ఒక సిస్టరు, తర్వాత బ్రదరు, తర్వాత నేను, తర్వాత ఇంకొక బ్రదర్ ఉన్నారు. సో నేను ఈ కళాశాలలో అంటే మీరు ఇప్పుడు అంటే ఫస్ట్ నేను చెప్పాల్సింది ఏంటంటే, మీరు ఇప్పుడు కాలేజీలోకి ఎంటర్ అవుతా అన్నారు. కళాశాల లోపలికి ఎంటర్ అవుతుంటే ఒక అట్మాస్ఫియర్ వచ్చింది. ఎంటర్ అయ్యేటప్పుడు మీరు ఫస్ట్ రైట్ సైడ్ ఉన్న హౌస్ మా పేరెంట్స్ హౌస్. అది ముఖ్యంగా చెప్పాల్సింది. అంటే ఈ కళాశాల పెట్టక ముందు నుంచే నేను ఈ కళాశాల పక్కనే ఉండటం వల్ల ఎంతో అనుబంధం ఈ కళాశాలతో నాకు ఉంది అని చెప్పడానికి నేను ఎంతో గర్వపడుతున్నాను. ముందు ఆ పాయింట్ నేను మీకు చెప్పాలి. అంటే అది ఎవరికి లేని అదృష్టం. ఎందుకంటే అంత దగ్గరలో కాలేజ్. అంటే నేను ఈ కళాశాలలో ఆడుకున్నాను. గులాబీ తోటలు, మల్లి తోటలు ఇలాంటివి ఉండేవి. అన్నింటిలో పూలు కోసుకున్నాను. ఆ విధంగా ఈ స్థలంతో నాకు ఒకలాంటి అనుబంధం ఉంది మెయిన్. అలాంటి స్థలంలో నేను ఈ సర్వీస్ చేయటం, ఉద్యోగం చేయటం అనేది ఇది అన్నిటికంటే ముఖ్యంగా నా పూర్వజన్మ సుకృతం, అమ్మవారి దయ. అది ముందు నేను చెప్పుకోవాలి. అందుకని అమ్మవారికి నేను సర్వదా కృతజ్ఞురాలై ఉంటాను. మేడం, మీ స్కూల్ ఎడ్యుకేషన్, హైయర్ ఎడ్యుకేషన్ ఎక్కడ కొనసాగింది, ఎలా కొనసాగింది? నేను బోర్న్ అండ్ బ్రాటప్ విజయవాడేనండి. ఫస్ట్ స్కూల్ ఎడ్యుకేషన్ బిషప్ నర్సరీ స్కూల్లో జరిగింది. ఆ తర్వాత ఇంటర్మీడియట్ టు డిగ్రీ మార్స్టర్లా కాలేజీలో చేశాను. ఇంటర్ నేను యాక్చువల్గా బైపీసీ గ్రూప్. కాకపోతే చదివిన తర్వాత నేను ఆ గ్రూప్కి సూటబుల్ కాదని నాకే అనిపించింది సైన్స్ అనేది. సో అందుకని ఇమీడియట్గా నేను బీకామ్కి షిఫ్ట్ అయిపోయాను. షిఫ్ట్ అయిన తర్వాత ఎంకామ్ ఆంధ్ర యూనివర్సిటీ వైజాగ్లో చేయడం జరిగింది. ఆ తర్వాత ఎంఫిల్ నాగార్జున యూనివర్సిటీలో కంప్లీట్ చేశాను. డాక్టరేట్ ఉస్మానియా యూనివర్సిటీలో కంప్లీట్ చేశాను. అంటే ఒక్కొక్క యూనివర్సిటీలో ఒక్కొక్కటి కంప్లీట్ చేశాను. ఆంధ్ర యూనివర్సిటీ, నాగార్జున యూనివర్సిటీ అండ్ ఉస్మానియా యూనివర్సిటీ కంప్లీట్ చేయడం జరిగింది. మనం వివాహం, పిల్లలు ఆ విషయాలు నాకు తెలియజేయండి. నాకు 1979లో తుమ్మల శ్రీరాంబాబు గారితో వివాహం జరిగిందండి. ఆ తర్వాత ఒక్కళ్ళ పాపే నాకు, అమృతవర్షిణి తన పేరు. తను ఇప్పుడు యుఎస్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా చేస్తుంది. మా సన్నిలా కూడా టెస్లాలో ప్రోగ్రామ్ మేనేజర్గా, ప్రాజెక్ట్ మేనేజర్గా వర్క్ చేస్తున్నారు. మేడం, సొసైటీలో అన్ని రంగాల వారిని తయారు చేసే ఈ అధ్యాపక వృత్తి వైపు మీ అడుగులు ఎలా పడినాయి? అంటే ఎవరైనా ఇన్స్పిరేషన్ మేడం మీకు స్వతహాగా అనిపించిందా? అంటే ఇన్స్పిరేషన్ అంటే మనకు బోధించిన గురువులు వాళ్ళందరూ ఉంటారండి. కానీ బేసికల్గా నాకు టీచింగ్ అంటే మొదటి నుంచి ఒక పెద్ద ప్యాషన్.
అంటే నేను చదువుకునే రోజుల్లో కూడా నా తోటి విద్యార్థులు అంటే క్లాస్మేట్స్ని నేను కూర్చోబెట్టుకుని అకౌంటెన్సీ చెప్పడం కానీ ఇన్కమ్ ట్యాక్స్ చెప్పడం కానీ అవన్నీ ఆ రోజుల నుంచే చేసేదాన్ని. కాబట్టి అప్పటి నుంచే నాకు ఒక టీచింగ్ అంటే అదొక అంటే టీచింగ్లోకి వెళ్ళాలి, ఆ ప్రొఫెషన్లోకి ఒక 10 మందికి నేను టీచ్ చేయాలి అనేది ఆ రోజుల నుంచే నాకు ఉండేది. కాకపోతే ఈ ఈ కామర్సు నేను ఎన్నుకున్నప్పుడు మాత్రం నాకు ఇన్స్పిరేషను ఎస్ఆర్ అంటే ఆ రోజుల్లో స్టెల్లా కాలేజ్ అంటే మీకు తెలుసు అప్పట్లో లేడీస్ పెద్ద ఎక్కువ ఉండేవారు కాదు కామర్స్ లెక్చరర్స్గా, ఎవరో ఒకళ్ళిద్దరు ఉండేవారు. జెంట్స్కే ఎక్కువ డిమాండ్ ఉండేది. వాళ్ళే అంటే అప్పటి నుంచే కొంచెం కామర్స్కి స్టార్ట్ అవుతాను లేడీస్ జాయిన్ అవ్వటం ఇది. కాబట్టి మేము ట్యూషన్స్కి వెళ్ళాల్సిన అవసరం ఉండేది. ఇప్పుడు ఎస్ఆర్ఆర్ కాలేజీలో శ్రీనివాసరావు గారని అంటే ఇప్పుడు హీజ్ నో మోర్, ఆ ఎస్ఆర్ఆర్ కాలేజ్ శ్రీనివాసరావు గారి దగ్గర ట్యూషన్కి వెళ్ళడం జరిగేది. సో ఆయన చెప్పిన విధానానికి నేను ఇన్స్పైర్ అయ్యి నేను కూడా ఎప్పటికైనా సరే అలా లెక్చరర్ అవ్వాలి అనేది ఆ రోజు నేను నిర్ణయించుకోవడం జరిగింది. ఈ రోజు కూడా ఆయన నేను తలుచుకుంటున్నాను. ఎందుకంటే నాకున్న నాలెడ్జ్ కానీ నాకు సబ్జెక్ట్ మీద ఉన్న గ్రిప్ కానీ కమాండ్ కానీ ఇవన్నీ రావడానికి ఆ మాస్టర్ గారి కారణం అని నేను మీకు సభాముఖంగా మీరందరూ ముఖంగా చెప్పడం జరుగుతుంది. మేడం, మీరు ఫస్ట్ జాబ్లో జాయిన్ అయినప్పుడు యువతగా ఆ రోజు మీకు ఉన్న ఫీలింగ్ని మాకు షేర్ చేసుకుంటున్నాను. యాక్చువల్గా ఏంటంటే ఈ కళాశాల 1982 సెప్టెంబర్ 23న అసలు పెట్టడం జరిగింది. ఈ కళాశాల ఇది జస్ట్ ఒక 13 మంది లెక్చరర్స్తో కొంతమంది స్టూడెంట్స్తో. నేను ఆ రోజు సిన్స్ ఇన్సెప్షనే ఆ రోజు నుంచే నేను కళాశాలలో ఉన్నాను. అంటే నా కళాశాల పెట్టిన డేట్ సెప్టెంబర్ 23, 1982. నేను ఈ కళాశాలలో జాయినింగ్ డేట్ 2 ఒకటి. అంటే ఆ రోజు నుంచి జాయిన్ అయినప్పటి నుంచి ఇప్పటివరకు ఈ కళాశాలలో నేను కంటిన్యూ అవుతూనే ఉన్నాను. సో ఆ రోజు నిజంగా ఏంటంటే ఆ రోజు ప్రొఫెషన్ మీద ఇంట్రెస్ట్ ఒక ప్యాషన్ ఉండటం వల్ల ఈ వృత్తిని ఎన్నుకున్నాం. కానీ మ్యారేజ్ అయిపోయి ఉండటం వల్ల జనరల్గా మనం వేరే ఊరికి వెళ్ళలేము. సో ఈ యొక్క సిద్ధార్థ అకాడమీ వారు ఈ విద్యా సంస్థను స్థాపించడం వల్ల నిజంగా మాకు ఈ కళాశాలలో జాయిన్ అవ్వడానికి ఒక మంచి ఆపర్చునిటీ వచ్చిందని ఆ రోజు అనుకుంటాం. అంటే ఇంటర్వ్యూకి వెళ్ళటం జరిగింది. అప్పట్లో చాలామంది ఉండేవారు ఇంటర్వ్యూకి వచ్చిన క్యాండిడేట్స్. వాళ్ళందరిలో ఒకటి ఏంటంటే మేము ముఖ్యంగా మా మేనేజ్మెంట్ గురించి మీకు చెప్పాలంటే వారు ఎప్పుడు మెరిట్ ప్రాతిపదికనే ఇంటర్వ్యూలు చేసి సెలెక్ట్ చేయడం జరుగుతుంది లెక్చరర్స్. సో అదేవిధంగా ఆ రోజు మమ్మల్ని ఇంటర్వ్యూ చేసి కూడా ఆ మెరిట్ ప్రాతిపదికనే నన్ను ఈ కళాశాలలో లెక్చరర్గా సెలెక్ట్ చేయడం జరిగింది. మరి ఆ రోజు నిజంగా ఒక నేను ఎన్నుకున్న వృత్తిలో ఉద్యోగం వచ్చింది అన్నప్పుడు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవ్వడం జరిగింది. అంటే అంతకుముందు నుంచే నేను స్టూడెంట్స్కి క్లాస్మేట్స్కి అందరికీ టీచ్ చేయడం అలవాటు ఉండటంతో ఇప్పుడు స్టూడెంట్స్కి చెప్పడం అనేది అసలు ఆ రోజు నా ఫీలింగు నా ఆనందానికి అంతు లేదన్నమాట. ఒక లెక్చరర్ అయ్యా నేను ఈరోజు అనే ఫీలింగ్ చాలా ఆనందాన్ని ఇచ్చిందండి. మేడం, మీరు కాలేజీలో జాయినింగ్ నుండి రిటైర్మెంట్ వరకు అనేక మలుపులు అంటే హెచ్ఓడిగా బాధ్యత నిర్వహించారు, వైస్ ప్రిన్సిపల్గా ఆ విషయాలు రిటైర్మెంట్ వరకు ఆ జ్ఞాపకాలు కానివ్వండి మా ఛానల్కి తెలియజేయండి. నేను ఇందాకే చెప్పాను మీకు 1982లో కళాశాలలో స్థాపించినప్పుడు నన్ను కామర్స్ విభాగ అధిపతిగా తీసుకోవటం జరిగింది. ఆ రోజు స్టూడెంట్స్ చాలా లిమిటెడ్గా ఉండేవారు. అంటే ఇంటర్మీడియట్లో ఫస్ట్ జూనియర్ కళాశాలగా స్టార్ట్ అయింది 82లో. తర్వాత 83లో డిగ్రీ కళాశాల పెట్టడం జరిగింది. ఇమీడియట్గా నేను డిగ్రీకి వచ్చేసాను. సో కామర్స్ అంటే మీకు తెలుసు అప్పట్లో గర్ల్స్ స్టూడెంట్స్ కామర్స్ ఎంతమంది జాయిన్ అవుతారో అని అనుకుంటారో అయినా కూడా ఈ కళాశాలకు ఉన్న బ్రాండ్ నేమ్ అవ్వండి, మేనేజ్మెంట్ అకాడమీ వరకు ఉన్న బ్రాండ్ నేమ్ అవ్వండి, కళాశాలలో స్టూడెంట్స్ ఫుల్గా జాయిన్ అయ్యారు. ఇంటర్మీడియట్ ఏంటి డిగ్రీలో కానీ బీకామ్కి ఫుల్ స్ట్రెంత్ ఉండేది. సో ఆ రోజులో ఆ స్టూడెంట్స్కి లెసన్ చెప్తున్నప్పుడు అలాంటి ఆనందం, ఒకలాంటి ఫీలింగ్ ఏంటంటే పిల్లలకి నేను ఈరోజు ఇక్కడ ఎదురుగా కూర్చొని నా చుట్టూ పిల్లలు కూర్చొని చెప్తుంటే నేను టీచర్ని వాళ్ళు నా స్టూడెంట్స్ అనేది ఆ ఆనందం వర్ణనాతీతం. అలాంటి టీచింగ్ ప్రొఫెషన్లో నేను కోరుకున్న ప్రొఫెషన్లో నేను సెటిల్ అయ్యాను అని అంటే మరి ఎవరికైనా అది చాలా ఆనందాన్ని వస్తుంది కదండి. అదేవిధంగా ఆ హెచ్ఓడిగా కంటిన్యూ అవుతూ డిపార్ట్మెంట్ని చాలా చక్కగా నిర్వర్తించడంలో నా తోటి లెక్చరర్స్ యొక్క సహకారం కూడా ఉండేది బాగా. అది ఎప్పుడు కళాశాలలో బెస్ట్ డిపార్ట్మెంట్ అంటే కామర్స్ డిపార్ట్మెంట్గా సెలెక్ట్ అవ్వడం అనేది జరిగింది చాలా సంవత్సరాలు. ఆ తర్వాత ఇంకా 2003లో ఈ కళాశాలకు అటానమస్ స్టేటస్ వచ్చింది. అంటే ఒక స్వయం ప్రతిపత్తి. అప్పుడు ఎవరి ఎగ్జామినేషన్స్ వాళ్ళకే ఉంటాయి కళాశాల. అలాంటప్పుడు నన్ను
ఫస్ట్ ఎడిషనల్ కంట్రోలర్గా తీసుకుంటాం జరిగింది మేనేజ్మెంట్ వారు. సో అక్కడ కూడా నేను దానికి ఒక చెప్పొచ్చు, ఎందుకంటే అక్కడ అడ్మినిస్ట్రేటివ్ పోస్టులు అది కూడా ఒకలాంటిది. అక్కడ నాకు పడిన ఫౌండేషను ఆ తర్వాత ఈ ప్రిన్సిపల్ కానీ వైస్ ప్రిన్సిపల్ డైరెక్ట్ ఈ అడ్మినిస్ట్రేషన్ చేయటంలో అది నాకు పునాదేమో అని అనుకుంటా. ఎందుకంటే అంతటి నాలెడ్జ్ అప్పుడు కీర్తిశేషులు అప్పుడు కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ విఠలరావు గారు ఉండేవారు. వారి దగ్గర నేను చాలా విషయాలు నేర్చుకున్నాను, మెలకువలు అడ్మినిస్ట్రేషన్ ఎలా ఉండాలి ఇలాంటివి. అవన్నీ ఆ తర్వాత నా అడ్మినిస్ట్రేషన్కి చాలా సహాయం చేయడం జరిగిందనమాట. సో వైస్ ప్రిన్సిపల్గా కొన్ని సంవత్సరాలు చేశాను, 2007 నుంచి 10 వరకు. అంటే వైస్ ప్రిన్సిపల్ ప్లస్ అడిషనల్ కంట్రోల్ 2 చేశాను. ఆ తర్వాత ప్రిన్సిపల్గా 2010లో జరగడం జరిగింది. కానీ అప్పటికే నాకు అడ్మినిస్ట్రేషన్ అనుభవం ఉండటం వల్ల నేను పెద్ద అదేమీ టఫ్ జాబ్గా ఫీల్ అవ్వలేదు. చాలా ఈజీగా అనిపించింది నాకు అడ్మినిస్ట్రేషన్ ప్రిన్సిపల్గా. ఎందుకంటే స్టాఫ్ కోఆర్డినేషన్ కానీ కోఆపరేషన్ కానీ బాగా ఉండేది. సో ఆ గ్రిప్పు అడ్మినిస్ట్రేషన్ మీద అప్పటికే నాకు పట్టు సంపాదించడం వల్ల నాకు అది పెద్ద కష్టంగా అనిపించలేదు. సో 2010లో ప్రిన్సిపల్ అయినప్పుడు అప్పటి నుంచి 2018 అంటే 16లో నేను రిటైర్ అయ్యాను యాక్చువల్గా ఎయిడెడ్ సర్వీసు. బట్ మేనేజ్మెంట్ వారు నన్ను 18 వరకు కూడా ప్రిన్సిపల్గా కంటిన్యూ చేశారు నా సర్వీసెస్ కావాలని. తర్వాత 18 నుంచి నేను డైరెక్టర్గా కంటిన్యూ అవుతున్నాను ఇప్పటివరకు. ఆ ప్రిన్సిపల్గా అయ్యేటప్పటికి మా కళాశాలకి NAAC నేషనల్ అసెస్మెంట్ అండ్ అక్రిడిటేషన్ కౌన్సిల్ అనేది ఉంటుంది. ఆ బాడీ ప్రతి కాలేజెస్కి విజిట్ చేసి గ్రేడ్స్ ఇవ్వడం జరుగుతుంది. అప్పటికి 2006లో మా కళాశాలకి B++ గ్రేడ్ వచ్చింది. తర్వాత నేను ప్రిన్సిపల్ అయినాక 2010లో మళ్ళీ 2013లో మేము వెళ్తే కళాశాలకి A గ్రేడ్ వచ్చింది. అంటే అప్పట్లో ABCనే ఉండేది, మేము A గ్రేడ్ సంపాదించగలిగాం. మళ్ళీ అగైన్ మనం 2021లో A++ గ్రేడ్ సంపాదించగలిగాం. అది దట్ ఈస్ ద హైయెస్ట్ గ్రేడ్. అంటే అది ఆ రోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఏకైక కళాశాల A++ గ్రేడ్ సాధించిన ఏకైక కళాశాల మాదే. అంటే ఇప్పుడంటే ఇంకా కళాశాలకు వచ్చింది, కానీ ఆ 21 నాటికి ఇంక ఏ కళాశాలకు ఉమ్మడి రాష్ట్రాల్లో ఏ కళాశాలకి డిగ్రీ కళాశాలలో ఎవరికీ లేదు A++. కేవలం ఒక మా కళాశాలకే ఉంది. అది నేను చెప్పడానికి చాలా చాలా గర్వపడుతున్నాను. అది నా టెన్యూర్లో ఆ గ్రేడ్ రావడం అనేది నిజంగా నాకు గర్వకారణం. దానికి కారణం ఏమని చెప్పొచ్చు అంటే, నేను ఆ NAAC పీర్ టీమ్ ఉన్నాయని అన్నాను కదా, ఆ విజిట్స్కి మెంబర్స్ వస్తారు. అదేవిధంగా నేను కూడా NAAC పీర్ టీమ్ మెంబర్గా వెళ్తూ ఉంటాను అన్ని కాలేజెస్కి. ఆల్ ఇండియాలో అన్ని కాలేజెస్ విజిట్ చేస్తూ ఉంటాను. ప్లస్ UGC కమిటీస్లో నేను మెంబర్ని. ఇలా గవర్నమెంట్ కమిటీస్లో చాలా వాటిల్లో మెంబర్గా ఉండటం వల్ల ఆ ఎక్స్పోజర్ అనేది నాకు నా కళాశాలకు నేను ఉపయోగించడానికి చాలా హెల్ప్ చేసింది. ఎందుకంటే ఆ ఎక్స్పోజరు ఆ వేరే వేరే కాలేజెస్ విజిట్ చేయటం వల్ల నేను నా కళాశాలకు నేను ఎలా చేసుకోవచ్చు, నా కళాశాలని ఇంకా ఏ కొత్త పోకడలో ఈ కళాశాలలో ఇంట్రడ్యూస్ చేయొచ్చు, ఇలాంటివన్నీ ఉండటం వల్ల ఈ కళాశాలకి A++ గ్రేడ్ సంపాదించుకోగలిగాను. సో అది నాకు అసలు మీరు ఇందాక నా హ్యాపీయెస్ట్ మూమెంట్ అంటే లెక్చరర్గా జాయిన్ అవ్వటం ఒక హ్యాపీయెస్ట్ మూమెంటు, NAAC A++ గ్రేడ్ రావటం మాత్రం అన్నిటికంటే హ్యాపీయెస్ట్ మూమెంట్ నా లైఫ్లో. ఎందుకంటే నా టెన్యూర్లో నేను సాధించగలిగాను. దానికోసం ఒక 2 సంవత్సరాలు ఈ కళాశాలలో కష్టపడటం జరిగింది. స్టాఫ్ అంతా కోఆపరేట్ చేశారు. అంతా వాళ్ళ సహాయ సహకారాలు లేనిదే మనం ఎంత గైడ్ చేసినా కూడా అది సాధించడం కష్టం. కానీ ఈ కళాశాలలో నేను చెప్పగలిగింది ఏంటంటే, స్టాఫ్ యొక్క కోఆపరేషను, వాళ్ళ యొక్క కోఆర్డినేషను చాలా ఉండటం వల్ల ఈ కళాశాలని ఈ విధంగా విజయ పదంలోకి ముందుకు తీసుకెళ్ళగలుగుతున్నాం. అది మేడం, మీరు ఆఫ్టర్ దట్ రిటైర్మెంట్ ఒక ప్రఖ్యాత కళాశాలకు ఈ కళాశాలకు డైరెక్టర్గా విశేష సేవలు అందిస్తున్నారు. ఆ అంశాలు మా ఛానల్తో షేర్ చేస్తారు. సో మేనేజ్మెంట్ వారు నేను 18లో అయిపోయినాక మేనేజ్మెంట్ వారు నా సర్వీసెస్ కావాలని నన్ను డైరెక్టర్గా కంటిన్యూ చేశారు. సో దానికి నేను ఎప్పటికీ మేనేజ్మెంట్ వారికి రుణపడి ఉంటాను, వారు కావాలని డైరెక్టర్గా కంటిన్యూ చేసినందుకు. మరి డైరెక్టర్గా కూడా ఈరోజు నా మీద ఒక గురుతర బాధ్యత ఉన్నట్టే. ఎందుకని కళాశాలని ఒక విజయ పదంలోకి నడిపించాలన్నా, అలాగే ఇప్పుడు ఏమైందంటే కాంపిటేటివ్ వరల్డ్. సో స్టూడెంట్స్ అన్ని రంగాల్లోనూ ముందుకు వెళ్ళాలి అంటే మన మీద చాలా పెద్ద బాధ్యత ఉంది. ఈ కళాశాలలో ఏంటంటే స్కిల్ డెవలప్మెంట్ కోర్సెస్, మల్టీ డిసిప్లినరీ కోర్సెస్, వాల్యూ యాడెడ్ కోర్సెస్, అంటే ఇన్ అడిషన్ టు రెగ్యులర్ కోర్సెస్, మన BSc, BA ఇలాంటి కోర్సెస్ కాకుండానే ఇలాంటి కోర్సెస్ అన్నీ కూడా ఉండటం వల్ల కాలేజ్ ఏంటంటే స్టూడెంట్స్ని అట్రాక్ట్ చేయగలుగుతారు. ఈ కళాశాలలో జాయిన్ అవ్వాలి, అప్పుడు మనం రకరకాల కోర్సెస్ కూడా మనం నేర్చుకోగలుగుతాం. అలాగే మెయిన్ విజన్ ఆఫ్ అవర్ కాలేజ్ ఏంటంటే ఓవరాల్ డెవలప్మెంట్ ఆఫ్ ఎ స్టూడెంట్.
ఒక్క అకాడమిక్స్లోనే డెవలప్ అయితే సరిపోదు ఈ రోజులు, అది సరిపోదు, చాలదు కూడా. కాబట్టి దాంతోపాటు స్టూడెంట్ లిటరీ కాంపిటీషన్స్, కల్చరల్, ఇలా అన్ని రంగాలు, స్పోర్ట్స్ అండ్ గేమ్స్, ఇలా అన్ని రంగాల్లోనూ వాళ్ళని నైపుణ్యం సంపాదించేటట్లు ఒక ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. సో వాళ్ళు ఏ రంగంలోకి వెళ్ళినా కూడా, ఎక్కడికి వెళ్ళినా కూడా చక్కటి నైపుణ్యాన్ని ప్రదర్శించి ఎన్నో పథకాలు సాధించుకుని కళాశాల తీసుకొచ్చారు. మీరు చూసినట్లయితే ఇదిగో ఇక్కడ ఉన్న పథకాలన్నీ మా కళాశాలవే. మరి ఇన్ని పథకాలు స్టూడెంట్స్ సంపాదించి ఈ కళాశాలకు ఎంతో పేరు తెచ్చిపెట్టారు. ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే ఈ కళాశాల యొక్క కల్చరల్ టీంకి ఒక చరిత్ర ఉందండి. అది ఆల్రెడీ విజయవాడలో ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరికి తెలుసు. ఆ కల్చరల్ టీంకి అంటే జానపద నృత్యాల్లో నుండి జానపద వాయిద్యాల సమ్మేళనం వాటిల్లో కానీ మా కళాశాలలో మగవారికి దీటుగా ఆడపిల్లలు ఆ వాయిద్యాలు వాయించడం జరుగుతుంది. అంటే అసలు ఆ జానపద వాయిద్యం అనేది ఈ కళాశాలలోనే పుట్టింది. ఇప్పుడంటే వేరే కళాశాలలు కూడా ఇంట్రడ్యూస్ చేసి వాళ్ళందరూ కూడా కాంపిటీషన్స్కి వెళ్తున్నారు, కానీ అసలు ఆ ఫోక్ ఆర్కెస్ట్రా అనేది సిద్ధార్థ మహిళా కళాశాలలోనే పుట్టింది. అందుకని అది చెప్పడానికి నేను చాలా గర్వపడుతున్నాను. ఎన్నో పథకాలు నేషనల్ లెవెల్, సౌత్ జోన్ ఇలాంటి పథకాలు ఎన్నో సాధించారు. అదే కాకుండా కేవలం వాళ్ళ యొక్క టాలెంట్ బట్టి అమెరికా టానా అంటే మీకు తెలుసు, తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా, టానా వారు 2015లో ఈ కళాశాల విద్యార్థుల్ని ఒక 10 మందిని, 2 లెక్చరర్స్ని, అప్పుడు నేను ప్రిన్సిపల్గా ఉన్నాను. సో ముగ్గురిని, మొత్తం 13 మందిని వాళ్ళ ఖర్చులతో అమెరికా తీసుకెళ్ళి యూఎస్లో డెట్రాయిట్లో స్టూడెంట్స్ చేసి ప్రదర్శించడం, ఆ ప్రదర్శన ఇవ్వటం జరిగింది. అప్పుడు అసలు వాళ్ళ యొక్క అక్కడ ఉన్న మొత్తం ఆడియన్స్ అంతా విపరీతంగా స్టూడెంట్స్ అప్రిషియేట్ చేయడం జరిగింది. సో నిజంగా అదొక అంటే ఫ్లైట్ కూడా ఎక్కటం, ఫ్లైట్ అనేది తెలియని స్టూడెంట్స్ని మేము అక్కడ తీసుకెళ్ళి ఆ ప్రదర్శన చక్కటి ప్రదర్శన ఇవ్వటం అనేది నిజంగా ఒక అపురూపమైన అవకాశం ఈ కళాశాల విద్యార్థులకి. వాళ్ళు అంటే దాదాపు 13 లక్షలు ఖర్చు పెట్టి మమ్మల్ని తీసుకెళ్ళడం జరిగింది. సో అలా విధంగా ఏంటంటే అన్ని రంగాల్లోనూ స్టూడెంట్స్ ఉండాలి, ఒక అకాడమిక్సే కాదు, అన్నిట్లోనూ ఉంటేనే రేపు ఓవరాల్ డెవలప్మెంట్ ఉంటే రేపు సమాజంలోకి వెళ్తే వాళ్ళు షైన్ అవ్వడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. ఏదో చదువు 4 గోడల మధ్య ఒక జైల్లాగా అక్కడి వరకే చదవడం అంటే మిగతా వాళ్ళకి ఏం ఎక్స్పోజర్ ఉండదు, ఏమీ తెలియదు. సో బయటికి వెళ్ళి రాణించాలంటే అది చాలా కష్టమైన పని. అందుకని ఏంటంటే అన్నిట్లోనూ మనం స్టూడెంట్స్కి ఓవరాల్ డెవలప్మెంట్, పర్సనాలిటీ డెవలప్మెంట్ కానీ రకరకాల లెక్చర్స్ని, చక్కటి గెస్ట్స్ని పిలిచి వాళ్ళకి స్టూడెంట్స్ని మౌల్డ్ చేయడానికి మనం ఎక్కువ ఈ కళాశాలలో ఎక్కువ అలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు. రాష్ట్ర ప్రభుత్వం వారు నిర్వహించే నంది నాటకోత్సవాల్లో ఈ కళాశాలకి 2 times గోల్డెన్ నంది ఇవ్వడం జరిగింది. అది ఒకసారి ఉరుభంగం అనే నాటికకి, తర్వాత లాస్ట్ ఇయర్ ఇంకానా అనే నాటికకి నంది అవార్డ్స్, గోల్డెన్ నంది అవార్డ్స్ రావడం జరిగింది. అందుకని నేను మీకు చెప్పాను ఈ కళాశాలకి కల్చరల్లో ఒక చరిత్ర ఉంది అని. సో అది కూడా ఒక కారణం అనమాట. గోల్డెన్ నందీలు రావటం అనేది కూడా ఒక ఎవరికీ రానటువంటి అవార్డ్స్ ఇవి ఈ కళాశాలకు వచ్చి రావటం జరిగింది. మేడం, ఎడ్యుకేషన్ ఒక మన సొసైటీలో ఒక గొప్ప విభాగం అండి, ప్రాసెస్ అండి. ఇటంతా ఒకవైపు మనం ఈ కళాశాలలో అటువైపు చూస్తే హాస్టల్ అనేది ఒక గురుతరమైన బాధ్యత. రెండోది మహిళా హాస్టల్ అంటే అది ఇంకా పెద్ద బాధ్యత, గొప్ప బాధ్యత అని చెప్పవచ్చు. మరి ఈ హాస్టల్ నిర్వహణకు ఇటు మేనేజ్మెంట్ స్కిల్స్, రెండోది అమ్మ పాత్ర పోషించాలి మెయిన్గా, అంటే మహిళలు ప్రధానంగా. రెండోది హాస్టల్ అంటే మనం జాయిన్ చేసే విద్యార్థులు కూడా అది అనుకుంటారు. ఒకవైపు మేనేజ్మెంట్ స్కిల్స్, రెండోది అమ్మ పాత్ర, కీలకమైన అమ్మ పాత్ర పోషించాలి. ఈ రెండు అనుసంధానం చేసుకుంటూ మీరు ఈ కళాశాల హాస్టల్కి చీఫ్ వార్డెన్గా ఎన్నో సంవత్సరాలు బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు మేడం. ఆ అంశాలు మా ఛానల్తో అంటే నేను 2010 ప్రిన్సిపల్ అయినప్పటి నుంచి చీఫ్ వార్డెన్గా ఇవ్వడం జరిగిందండి మేనేజ్మెంట్. ఇప్పటివరకు కూడా అదే చీఫ్ వార్డెన్గా వ్యవహరిస్తున్నాను. నిజంగా మీరు అన్నట్టు ఏంటంటే కళాశాల నిర్వహించడం ఒక ఎత్తు అయితే హాస్టల్ నిర్వహించడం ఇంకొక ఎత్తు. ఎందుకంటే మీరు ఇప్పుడు ప్రజెంట్ తెలుస్తున్నారు ఆడపిల్లలు ఎలా ఉంటున్నారు జనరేషన్. సో 2 హాస్టల్స్ ఉన్నాయి ఈ క్యాంపస్లో. ప్లస్ ఈ క్యాంపస్లో 2 హాస్టల్స్కి ఒక 2 వార్డెన్స్ ఉంటారు, కేర్ టేకర్స్ ఉంటారు. వాళ్ళ పైన నేను చీఫ్ వార్డెన్గా వ్యవహరిస్తాం జరుగుతుంది. మరి నిజంగా మీరు అన్నట్టు ఏంటంటే
ఆడపిల్లలు హాస్టల్ నిర్వహించడం అనేది నిజంగా చాలా కష్టమైన వ్యవహారమైనది. ప్లస్ ఏంటంటే రోజుకు ఒక సమస్య. వాళ్ళకి హెల్త్ బాగోకపోవటమో, లేకపోతే ఫుడ్ బాగాలేదంటారు, లేకపోతే మాకు బయట ఔటింగ్ ఇవ్వండి అంటారు. ప్లస్ వాళ్ళతో పాటు వాళ్ళ పేరెంట్స్ నుంచి కూడా చాలా సమస్యలు వస్తాయి. ఏదంటే ఇక్కడ ఏంటంటే మెయిన్ ఈ కళాశాల కానీ హాస్టల్ కానీ డిసిప్లిన్ మెయిన్ అండి. అసలు దానికి అట్మోస్ట్ ఇంపార్టెన్స్ ఇస్తాం. ఇక దాన్ని పక్కగా పెట్టడం అనేది ఈ కళాశాలలో జరగదు. అసలు ఈ స్టూడెంట్స్ మెయిన్గా ఈ కళాశాలలో జాయిన్ అవడానికి మెయిన్ కారణమే డిసిప్లిన్. సిద్ధార్థ మహిళా కళాశాల అంటే దానికి ఇంకో పేరు ఏంటంటే డిసిప్లిన్. అంతే. అంటే ఆ క్రమశిక్షణ లేకపోతే మాత్రం ఈ రోజుల్లో కళాశాలలో ఇంకా రన్ చేయడం కష్టమే, హాస్టల్స్ రన్ చేయడం అంతకంటే కష్టమే. కాబట్టి పేరెంట్స్ దగ్గర నుంచి కూడా చాలా నెగిటివ్ వస్తుంది మాకు. ఎందుకంటే మేమున్న స్ట్రిక్ట్నెస్ మూలంగా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటాం. వార్డెన్స్ ఏంటి, చీఫ్ వార్డెన్గా నేనేంటి, అలాగే వాళ్ళ హెల్త్లు బాగోకపోతే కంప్లైంట్స్, లేకపోతే వాళ్ళు ఏదైనా బయటికి వెళ్ళాలంటే మీరు పంపించకపోతే కంప్లైంట్. అది ఇంకోటి మీకు ఈ మధ్య అంతా తెలుసు, ఈ సోషల్ మీడియా ఎఫెక్ట్ చాలా ఎక్కువైపోయింది. సో సెల్ ఫోన్స్ గురించి తెలుసు కదా, సెల్ ఫోన్స్ ఇవ్వనంటే ఒక గొడవ, ఇస్తే ఇంకొక గొడవ. పేరెంట్సే చెప్తున్నారు సెల్ ఫోన్స్ ఇవ్వండి మా పిల్లలకి. అప్పటికి చాలా ప్రిస్క్రైబ్ టైమింగ్స్లో ఇస్తాం. మార్నింగ్ కాలేజ్కి వచ్చేటప్పుడు సెల్ ఫోన్స్ తీసేసుకుంటాం. మళ్ళీ ఈవినింగ్ వచ్చిన తర్వాత కాలేజ్ నుంచి హాస్టల్కి వెళ్ళాక ఒక 2-3 అవర్స్ ఇస్తాం. ఆ 2-3 అవర్స్ ఇవ్వడానికి పేరెంట్స్ నుంచి మాకు లెటర్స్, మేడం ఇంకొక గంట ఇవ్వండి, మా పిల్లలకి మీరు ఇచ్చిన టైం సరిపోవట్లేదు, అలా అనటం అనేది జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఇలాంటి ప్రాబ్లమ్స్, పైన ఫుడ్ ఇంట్లో అదే కూర అంటే ఇంట్లో మనం వంట చేసుకున్నప్పుడు ప్రతిరోజు కూరలు బాగుంటాయని మనం చెప్పగలమండి? చెప్పలేం. అమ్మ చేసిన వంట కూడా ఒక్కోసారి పాడైపోతుంది. కానీ ఇక్కడ అలా అనుకోరు స్టూడెంట్స్. ఒకరోజు బాగోకపోతే వెంటనే కంప్లైంట్స్, పేరెంట్స్కి చెప్పడం, పేరెంట్స్ ఫోన్ చేయటం, ఫుడ్ బాగాలేదంటండి అని, ఇలాంటి మాటలు ఎన్నో వస్తాయి. అప్పుడు వాళ్ళు కన్విన్స్ చేయండి, ఏమ్మా మీ ఇంట్లో మీ అమ్మ ప్రతిరోజు చేసిన చాలా బాగుంటుందా అని అడగటం, లేదని వాళ్ళ దగ్గర సమాధానం వచ్చింది. మరి అదేవిధంగా హాస్టల్లో కూడా ఒక్కోరోజు వంట వాళ్ళు చేసే దాంట్లో కూడా ఒక్కోరోజు తేడా వస్తుంది కదమ్మా అంటే కన్విన్స్ అవుతారు. ఇలా చాలా మంది వాళ్ళని కన్విన్స్ చేయాల్సిన అవసరం ఎంతో ఉంటుందండి. లేకపోతే ఏంటంటే వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రతి చిన్నదానికి ఒక ప్రాబ్లం క్రియేట్ చేస్తారు మెయిన్. కాబట్టి వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళని జాగ్రత్తగా కన్విన్స్ చేయటం, కౌన్సిలింగ్ ఇవ్వటం, ఇవన్నీ కూడా చేయాల్సిన అవసరం ఉంది ఇప్పుడు పిల్లల్లో. కాబట్టి ప్లస్ ఏంటంటే ముఖ్యంగా మొబైల్ ఫోన్స్ వల్ల చాలా ఇబ్బందులు ఫేస్ చేస్తాం హాస్టల్లో. కానీ దానికి అంటే కొంతవరకు అది కూడా కంట్రోల్ చేయగలుగుతున్నాం, కానీ దానివల్ల ఇప్పటికీ కూడా ఇంకా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాం సెల్ ఫోన్స్. మేడం, మీరు అధ్యాపకులుగా లాంగ్ సర్వీస్ చేసిన, ఇప్పుడు డైరెక్టర్గా విధులు కొనసాగిస్తున్న శ్రీ దుర్గా మల్లేశ్వర సిద్ధార్థ మహిళా కళాశాల గురించి మీ మాటల్లో విన్నాను. ఈ కళాశాలకి ఇప్పుడు మీరే అన్నారు, బెజవాడలోనే కాదు ఆంధ్రప్రదేశ్లోనే ఒక సుస్థిరమైన స్థానం సంపాదించుకున్నాను. ఏంటంటే ఇక్కడ కోర్సెస్ అనేది కూడా కేవలం జనరల్ బీఎస్సీ, బీఏ, బీకామ్లే కాకుండా కొత్త కోర్సులు అనేది ఈ కళాశాలలో ప్రతి సంవత్సరం ఇంట్రడ్యూస్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు బీకామ్ అంటే మనం చదువుకునే రోజుల్లో జనరల్ బీకామ్ ఉండేది. కానీ ఇప్పుడు మా కళాశాలలో బీకామ్ బ్యాంకింగ్ అండ్ ఇన్సూరెన్స్, బీకామ్ ఇప్పుడు బిజినెస్ ప్రాసెస్, బీబీఏ బిజినెస్ ప్రాసెస్ మేనేజ్మెంట్, అలాగే బీకామ్ కంప్యూటర్ అప్లికేషన్స్, టీసీఎస్ వాళ్ళతో కొలాబరేట్ అయ్యి ఈ బీపీఎం అనేది బిజినెస్ ప్రాసెస్ మేనేజ్మెంట్ అనేది ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. అలాగే జనరల్ బీబీఏ ఉంది. ఇలాంటి కోర్సెస్ అన్నీ ఎప్పటికప్పుడు కాలానికి అనుగుణంగా ఇండస్ట్రీకి అవసరాలను బట్టి కొత్త కోర్సులు ఇంట్రడ్యూస్ చేయడం అనేది కళాశాలలో రివాజ్. అలాగే బీఎస్సీలో కూడా చాలా రకరకాల కోర్సు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్, అలాగే కాగ్నిటివ్ సిస్టమ్స్, కంప్యూటర్స్ విత్ కాగ్నిటివ్ సిస్టమ్స్, అదేవిధంగా ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, మైక్రోబయాలజీ, బయోకెమిస్ట్రీ, బయాలజికల్ సైన్సెస్లో ఇలాంటి కొత్త కోర్సులను ఇంట్రడ్యూస్ చేయడం వల్ల స్టూడెంట్స్ ఈ కళాశాలలో సీట్ వస్తే బాగుండు, అక్కడ సీట్ సంపాదించుకుంటే చాలు అనే ఆలోచన వాళ్ళల్లో ఉండి ఈ కళాశాలకి ఎప్పుడు డిమాండ్ ఉన్నాయి. ఆ రోజు కళాశాల పెట్టినప్పుడు డిమాండ్ ఎలా ఉందో ఇప్పటికి అదే డిమాండ్ ఉంది. కాకపోతే రీసెంట్గా ఒక్కటే ఈ ఆన్లైన్ అడ్మిషన్స్ రావటం, సింగిల్ మేజర్ సిస్టమ్ రావటం వల్ల ఈ కన్వెన్షనల్ కోర్సెస్లు బీఎస్సీ, ఇదివరకు బీఎస్సీ బాటనీ, జువాలజీ, కెమిస్ట్రీ ఉండేది, ఫిజిక్స్, మ్యాథ్స్, కెమిస్ట్రీ ఉండేది. కానీ ఇప్పుడు అలా లేదు. సింగిల్ మేజర్ వల్ల బీఎస్సీ ఫిజిక్స్, బీఎస్సీ కెమిస్ట్రీ, బీఎస్సీ మ్యాథమెటిక్స్, బీఎస్సీ బాటనీ, బీఎస్సీ జువాలజీ. సో వాళ్ళు మైనర్లు ఏమన్నా తీసుకోవచ్చు. ఆ విధంగా ఉండటం వల్ల ఏంటంటే కొంత అడ్మిషన్స్లో కొంత తగ్గటం అంటే తగ్గుదల కనిపిస్తోంది. బట్ ఏదైనప్పటికీ కూడా మొత్తం మన ఆంధ్రప్రదేశ్లో చూస్తే స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ వాళ్ళ యొక్క డేటా ప్రకారం ఉమెన్స్ కాలేజెస్లో
మేము ఒక సుస్థిరమైన స్థానం అండి. అడ్మిషన్స్లో కానీ ఏదైనా మేము నెంబర్ 1 స్థానంలోనే ఇప్పటికీ కూడా ఉన్నాం. ఆ రోజు ఏంటి, ఈ రోజు ఏంటి అలాంటి ఉన్నాం. ఈ కాలేజీలో ఒక అలాంటి కోర్సెసే కాకుండా యాంట్రప్రెన్యూర్ డెవలప్మెంట్ సెల్ ఉందండి. దానితో కళాశాల స్టూడెంట్స్కే కాకుండా బయట ఉన్న హౌస్ వైఫ్స్కి వాళ్ళకి కూడా సమ్మర్ కోచింగ్ క్లాసెస్, బ్యూటీషియన్ కోర్సెస్, అలాగే టైలరింగ్, అలాగే 2 వీలర్ డ్రైవింగ్, 4 వీలర్ డ్రైవింగ్ ఇలాంటి కోర్సెస్ కూడా మేము స్టార్ట్ చేయటం వల్ల ఎప్పటి నుంచో ఉన్నాయి. అవి స్టార్ట్ చేయటం వల్ల ఏమవుతుందంటే అవి బయట ఉన్న హౌస్ వైఫ్స్ని కూడా మేము అట్రాక్ట్ చేసుకోవచ్చు. సో 1 month 2 months కోర్సెస్, షార్ట్ టర్మ్ కోర్సెస్ కూడా మేము ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. సో ఈ విధంగా జరపడం ఈ కళాశాలకి ఎప్పుడు అలాంటి రోల్, అంటే అలాంటి ముఖ్యమైన విజయవాడలోనే కాకుండా ఆంధ్రప్రదేశ్ మొత్తంలో కూడా ఈ కళాశాలకి ఉమెన్స్ కాలేజెస్లో ముఖ్యంగా ఇది నెంబర్ 1గానే మేము పరిగణిస్తాం. మేడం, మీకు తెలిసిన విషయమే, జెంట్స్ ఎంప్లాయీస్ అయితే జనరల్గా ఒకవైపు బాధ్యతే ఉంటుంది. ఈ మహిళలు ఉద్యోగులైనప్పుడు 2 రకాలుగా బాధ్యతలు, అటువైపు ఇల్లు, ఇటువైపు రెండు బాధ్యతలు ఆటోమేటిక్గా వాళ్ళకి వచ్చేస్తాయి మేడం. ఉద్యోగులైనా పొలిటీషియన్స్ అయినా మహిళలుగా అది తప్పదు. ఈ 40 years జర్నీలో మీరు విజయవంతంగా ఇటువైపు కళాశాల అధ్యాపకులుగా డైరెక్టర్గా కొనసాగటానికి, అటు విజయవంతంగా అటు బిడ్డలు కానివ్వండి ఇల్లు రన్ అవటానికి మీ శ్రీవారి పాత్ర గురించి మీ మాటల్లో వింటాను. చెప్పాలంటేనండి, ఇప్పుడు నేను ఇంత సక్సెస్ఫుల్గా మీరు అందరూ అంటున్నారు కదా, 40 years ఏకదాటిగా సర్వీస్ చేసేంత సక్సెస్ఫుల్గా అడ్మినిస్ట్రేటర్ అయ్యి ఇంత కళాశాలకి ఎంత కాంట్రిబ్యూట్ చేశారంటే దాంట్లో 100% కాదు, 100కి 200% మా హస్బెండ్ యొక్క సహకారం. అందులో అసలు ఇంకొక సెకండ్ థాట్ అనేది లేదు. ఆయన సహకారం లేదని నేను అసలు చేయలేదు. ఆయన మా హస్బెండ్ శ్రీరాంబాబు గారు విఆర్ సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజీలో అసోసియేట్ ప్రొఫెసర్ సివిల్ డిపార్ట్మెంట్లో చేసి రిటైర్ అయిపోయారు. సో ఆయన యొక్క సహకారం లేకపోతే నేను ఏ పని నుంచి ముందు, అంటే మీకు అసలు తెలుసు, ఎవరికైనా ఒక మగవాడి సక్సెస్ యొక్క ఎలా ఉంటారో లేడీ సక్సెస్ అయినప్పుడు కూడా ఒక మగవాడు ఉంటారు విజయం కారణం. సో నా సక్సెస్కి నేను 200% మా హస్బెండ్ కొట్టేస్తాను. అది కాకుండా ఇంకోటి ఏంటంటే నా ఫ్యామిలీ, అంటే మా మదర్ వాళ్ళ ఫ్యామిలీ. అంటే ఇప్పుడే చెప్పాను కదా, గేట్ దగ్గర మా పేరెంట్స్ హౌస్ జస్ట్ మా కాలేజ్ కాంపౌండ్ వాళ్ళు మా పేరెంట్స్ కాంపౌండ్ వాళ్ళు కలిసి ఉంటాయి. సో అందువల్ల ఈ స్థలంలో నేను ఆడుకున్నానని చెప్పాను. సో ఆ పేరెంట్స్ యొక్క సహకారం వల్ల మా ఫాదర్ ఇప్పుడు ఈ వాజ్ నో మోర్, పాస్టర్. మా మదర్ ఉన్నారు, మా బ్రదర్స్, మా సిస్టర్ ఇన్ లాస్ వీళ్ళందరూ ఉన్నారు. వాళ్ళందరి యొక్క సహకారం వల్ల అసలు నేను అంటే ఇంత కష్టం అనేది లేకుండా ఈ ఉద్యోగాన్ని ఈ 40 సంవత్సరాలు చాలా చక్కగా చేయగలిగాను. నేను మెయిన్ అదే కారణం. ఎందుకంటే హస్బెండ్ ముఖ్యంగా, తర్వాత నా పేరెంట్స్, నా బ్రదర్స్, మా సిస్టర్ ఇన్ లాస్ వీళ్ళందరి యొక్క సహకారం. ఎందుకంటే చెప్పాలంటే అది చాలా గర్వంగా చెప్పుకోవచ్చు నేను. ఎందుకంటే అది ఎవరికీ రానంత అదృష్టం. ఎందుకంటే అంత గేట్ దగ్గర పేరెంట్స్ హౌస్. ఇంకోటి ఏంటంటే ఎవ్రీడే పేరెంట్స్ చూసే అదృష్టం. ఈ కళాశాలలో నాకు ఉద్యోగం రావటం వలన నేను ప్రతిరోజు ఆఫ్టర్నూన్ లంచ్కి అక్కడ వెళ్తాను, ఈవినింగ్ మళ్ళీ వెళ్ళేటప్పుడు కూర్చుంటాను మా మదర్ దగ్గర. సో అలాంటి అదృష్టం బహుశా నేను అనుకుంటే ఎవరికి ఉండదేమో. ఎవ్రీడే పేరెంట్స్ చూసే అవకాశం ఎవరికి ఉంటుందండి? ఎవరికి ఉండదు. నిజంగా అలాంటి అదృష్టాన్ని నాకు ఇచ్చిన అమ్మవారికి, అలాగే ఇలా ఆ అదృష్టం రావడానికి ఈ కళాశాలలో ఉద్యోగం రావటం, అలాంటి ఉద్యోగం నాకు రావడానికి కారణమైన మా మేనేజ్మెంట్ వారికి కూడా నేను ఎప్పుడు రుణపడి ఉంటాను. ఇప్పుడు మీ ఛానల్ తరఫున మరొకసారి మళ్ళీ ధన్యవాదాలు కూడా తెలుపుకుంటున్నాను. మేడం, మోస్ట్ హ్యాపీయెస్ట్ మూమెంట్ ఇన్ యువర్ ఎంటైర్ లైఫ్ జర్నీ మేడం, అంటే కళాశాల కానివ్వండి అటు ఇల్లు బిడ్డల విషయంలో. అంటే కళాశాలలో అయితేనేమో నేను బెస్ట్ టీచర్ అవార్డునండి స్టేట్ గవర్నమెంట్ తరఫున. 2012లో ఏపీ స్టేట్ గవర్నమెంట్ బెస్ట్ టీచర్ అవార్డు ఇచ్చింది నాకు. అది హ్యాపీయెస్ట్ మూమెంట్. ఎవరైనా ఒక టీచింగ్ ప్రొఫెషన్లో మన గుర్తించి అది గవర్నమెంట్ బెస్ట్ టీచర్ అవార్డు ఇవ్వడం అనేది అదొక హ్యాపీయెస్ట్ మూమెంట్. ప్లస్ ఈ కళాశాల ఉన్నతికి మనం అందరూ కష్టపడ్డారు. నేను ఒక్కదాన్నే కాదు, ఈ కళాశాలలో లెక్చరర్స్ అందరూ చాలా వర్క్ చేశారు. ఆ వర్క్ చేసిన దానికి, ఆ కష్టానికి ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఈ కళాశాలకు రావడం, అదేంటంటే NAC A++. దాన్ని నేను చాలా హ్యాపీయెస్ట్ మూమెంట్గా, అదే నా లైఫ్లో మర్చిపోలేని మూమెంట్. ఎందుకంటే మిగతా కాలేజీలన్నిటికీ వచ్చి ఇక్కడ కూడా వచ్చిందంటే ఓకే అనుకోవచ్చు, కానీ ఎవరికీ రాకుండా మా కళాశాలకి ఆ రోజు రావడం అనేది, ఆ రోజు నిజంగా ఈ కళాశాల ఆ రోజు పండుగ చేసుకోవడం జరిగింది. అది నిజంగా హ్యాపీయెస్ట్ మూమెంట్ అండి. మీరు ఇందాక అడిగారు ఇవన్నీ మీకు ఎంత కోఆపరేషన్ ఉంది. ఇక్కడ ఇంకొకటి కూడా చెప్పాలి. మా హస్బెండ్, నా పేరెంట్స్ సహకారం కాకుండా మా పాప సపోర్ట్ కూడా.
తను ఏనాడు స్టడీస్లో మరి నేను ఇంత బిజీగా ఉండటంతో తను నాకు చాలా కోఆపరేట్ చేయటం వల్ల స్టడీస్లో కానీ ఎక్కడైనా చేయటం వల్ల నేను ఎక్కడ ఇబ్బంది పడకుండా నా జాబ్ నేను 100% న్యాయం చేయగలిగాను. అదే పిల్లలు చదవట్లేదునో ఏదో అంటే మనకు కొంచెం ఆ ఫీలింగ్ ఉండేది. కానీ వాళ్ళు కూడా అంత కోఆపరేట్ చేయటం వల్ల నేను 100% దీనికి న్యాయం చేయగలిగాను. మేడం, మన బెజవాడిని విద్యల వాడగా మార్చిన క్రమంలో మీ కళాశాల, ఈ కళాశాల పాత్ర కూడా విశేష కృషి. మరి అటువంటి కళాశాల డైరెక్టర్గా మన బెజవాడ గురించి మీ మాటల్లో విందాం. అంటే అసలు దీన్ని విజయవాడని విద్యలవాడగా మార్చడానికి అసలు మెయిన్ కారణం సిద్ధార్థ అకాడమీ జనరల్ అండ్ టెక్నికల్ ఎడ్యుకేషన్. అందులో అసలు మీ అందరికీ తెలిసిన విషయమే. సో వారు మరి 1975లో అకాడమీ స్థాపించడం జరిగింది. మరి అప్పటి నుంచి అంచెలంచెలుగా ఒక్కొక్క ఇన్స్టిట్యూట్ని స్థాపించుకుంటూ వచ్చి ఇప్పుడు ప్రస్తుతం 18 ఇన్స్టిట్యూషన్స్ అయింది. మరి ఇలాంటి విద్యలవాడగా మార్చిన మా మేనేజ్మెంట్ వారికి అసలు మనందరం ధన్యవాదాలు తెలుపుకోవాలండి. ఎందుకంటే ఆ రోజు అకాడమీ వారు ఆ ఐడియాతో ముందుకు రాకపోతే ఇన్ని విద్యాసంస్థలు వచ్చేవి కాదు. మెడికల్ కాలేజీ, ఇంజనీరింగ్ కాలేజీలు, స్కూల్స్ ఇన్ని వచ్చేవి కాదు. కాబట్టి విద్యలవాడగా తీర్చిదిద్దిన మా అకాడమీ వారు ఈ బెజవాడ ఒక విద్యలో దాన్ని ఉన్నత స్థానం తీసుకెళ్ళడానికి మేము ముఖ్య కారకులు. మరి ఈ బెజవాడ ఈరోజు మరి మీ అందరికీ తెలిసిన విషయమే. మరి ఏంటంటే అది ఇప్పుడు మనం ఇది విద్యకు సంబంధించింది కాబట్టి మనం ఏమీ మాట్లాడకూడదు అనుకోండి. కానీ ఇంకా రానున్న కాలంలో ఇంకా మన బెజవాడ చాలా డెవలప్ అవుతుందని, ఇంకా చక్కటి ఇండస్ట్రీస్ వచ్చి ఈ చాలామందికి ఉపాధి కల్పిస్తుందని నేను ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ మేడం. మేడం, మా ఛానల్లో కార్యక్రమం కోసం చిన్నపిల్లల పెంపకంలో నేడు ఏం లోపిస్తుందని భావిస్తున్నారు? అంటే సంస్కారం విషయంలో కానివ్వండి, పెద్దల్ని గౌరవించే విషయంలో కానివ్వండి, సొసైటీలో ఒక సక్సెస్ఫుల్ మహిళగా మీరు చిన్నపిల్లల తల్లిదండ్రులకు మీరు ఇచ్చే సూచనలు ఏంటో మా ఛానల్ ద్వారా చెప్పండి మేడం. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఇది ఇప్పుడు ప్రజెంట్ సొసైటీకి ఇది కావాల్సిన క్వశ్చన్. ఏంటంటే ఇప్పుడు జనరేషన్లో మనం గమనిస్తే పిల్లల్లో ఒక మర్యాద కానీ, మన్నన కానీ, ఒక సంస్కారం కానీ, ఒక క్రమశిక్షణ కానీ చాలా లోపిస్తున్నాయండి. దానికి కారణం ఏంటని మనం అనలైజ్ చేస్తే కొంతవరకు తల్లిదండ్రుల యొక్క పెంపకం కారణమేనండి. ఎందుకంటే ఇదివరకు రోజుల్లో ఈ జాయింట్ ఫ్యామిలీస్ వ్యవస్థ ఉండేది, ఉమ్మడి సంసారాలు ఉండేవి. అప్పుడు ఏంటంటే జనరల్గా పిల్లలు 10 మంది మధ్య పెరిగేవారు. అంటే అమ్మలు, అమ్మ నాన్న, అమ్మమ్మలు, తాతలు, నాయనమ్మలు, పెదనాన్నలు, బాబాయిలు, పిన్నులు ఇంతమంది మధ్యలో పెరగటం వల్ల, అలాగే సిబ్లింగ్స్ ఉంటారు, సిస్టర్స్, వీళ్ళందరి మధ్య పెరగటం వల్ల పిల్లలకి ఒక బాండేజ్ ఉండేది. ఎందుకంటే క్రమశిక్షణ అంటే కనీసం ఒకళ్ళు తప్పు చేస్తే ఒక పేరెంట్ కోప్పడారు అనుకోండి, అమ్మ కోప్పడింది అనుకో, నాన్న కోప్పడ్డారు అనుకో, పిన్నో బాబాయ్ దగ్గరకు తీసి వాళ్ళకి మంచి చోటు చెప్తాం. అలాంటివన్నీ ఉండేవి. కానీ ఈరోజు గమనిస్తే చిన్న ఫ్యామిలీస్ వచ్చేసినాయి, ఒకళ్ళు లేకపోతే ఇద్దరు. జాయింట్ వ్యవస్థ లేదు. అంటే అది ఉండాలని నేను అన్నాను, కానీ అలాంటి వ్యవస్థ లేదు. కాబట్టి ఏంటంటే ఇంట్లో ఆ ఒకళ్ళ ఇద్దరిని పెంచుకోవటంలో పేరెంట్స్ ఏం చేస్తున్నారంటే విపరీతమైన ప్రొటెక్టివ్గా పెంచుతున్నారు పిల్లలు. అంటే పిల్లలకి అసలు ఏమీ అవ్వకూడదు, వాళ్ళు ఏది అడిగితే అది ఇవ్వాలి, వాళ్ళు ఏది కోరుకుంటే అది తేవాలి, లేకపోతే వాళ్ళు ఎక్కడ బాధపడతారు. ఇక కొంచెం టీనేజ్కి వచ్చాక అమ్మో వాళ్ళు ఏమైనా చేసుకుంటారేమో అనే అలాంటి ఫీలింగు వాళ్ళకే రావటం కాకుండా ఆ పిల్లల ముందు క్రియేట్ కూడా చేస్తున్నారు. నేను చాలా కేసెస్ అబ్జర్వ్ చేస్తూ ఉంటాను. పిల్లలు ఏదైనా కాలేజీకి రావటం లేదంటమ్మా, అటెండెన్స్ లేదు మీకు పేరెంట్స్ పిలిపిస్తాం. ఆ పేరెంట్స్ వచ్చినప్పుడు వాళ్ళ పిల్లల ముందు మనం పిల్లలు కోప్పడుతూ ఉంటే పేరెంట్స్ అంటే ఇమీడియట్గా సపోర్ట్ చేస్తారు. కానీ అది ఇదివరకు రోజుల్లో లేదండి. ఇప్పుడు మనం చదువుకున్న రోజుల్లో మా పేరెంట్స్ వచ్చేప్పుడు కళాశాలలో ఎవరు పిలిపించినా ఏం చేసి అసలు వచ్చే అవసరాలే ఉండేవి కాదు, వచ్చినా సపోర్ట్ చేసేవారు. ఇంటికి వెళ్ళి ఏమమ్మా వాళ్ళ టీచర్ కోప్పడిందో లెక్చర్ కోప్పడిందో అని చెప్తే మనమే కోప్పడేవారు. ఇప్పుడు అది కాదు. ఇప్పుడు స్టూడెంట్ వెళ్ళి పేరెంట్కి అమ్మ వాళ్ళు లెక్చరర్ కోప్పడ్డారంటే ఇమీడియట్గా పేరెంట్స్ అమ్మ నాన్న ఇంకెవరైనా అవసరమైతే ఇంకో ఇద్దరు చుట్టాలని వాళ్ళు కూడా తీసుకొచ్చేస్తారు. వచ్చేసి ఆ లెక్చర్ని ఇక్కడ రూమ్లో పిలిపించి అన్నీ అడగటం అన్నమాట, ఎందుకు ఏంటి. అంతేగాని మన అమ్మాయిది ఏమైనా తప్పు ఉందా అనేది వాళ్ళు ఆలోచించట్లేదు. ఎందుకంటే అంత ప్రొటెక్టివ్గా పెంచేసుకుంటున్నారు పిల్లలు. సో అది మెయిన్ కారణం అండి. వాళ్ళకి ఏంటంటే ఆ మంచి చెడు అనేది పిల్లలకి పేరెంట్స్ చెప్పాల్సిందే. ఇంకా
ఇంకోటి ఏంటంటే పేరెంట్స్ పిల్లలకి కోసం టైం స్పెండ్ చేయడం అనేది కూడా తగ్గిందండి ఈ రోజుల్లో. అంటే బికాస్ ఆఫ్ మెకానికల్ లైఫ్ అవనివ్వండి, బిజీ లైఫ్ అవనివ్వండి, ఏదైనా అవ్వండి కారణాలు. కానీ ఇదివరకులో పేరెంట్స్ స్పెండ్ చేసినంతగా ఈరోజు పేరెంట్స్ పిల్లల కోసం స్పెండ్ చేయటం లేదు. వాళ్ళకు కూడా చాలా రకరకాల అలిగేషన్స్ వచ్చేసినాయి. సో దానికి వీళ్ళకి టైం స్పెండ్ చేయటం లేదు. ఏంటంటే చిన్నప్పటి నుంచే మేము ఎల్కేజీ యూకేజీ చదివే పిల్లలే ఒక ఐప్యాడ్ పెట్టి కూర్చుంటున్నారు ఈ రోజుల్లో. దేనికోసం వాళ్ళకి అలవాటు చేస్తున్నాం మనం? వాళ్ళు ఇంట్లో ఉండి గొడవ చేస్తున్నారు, లేకపోతే భోజనం చేయడం చిన్న చిన్న కారణాలే. వాళ్ళు ఆ భోజనం చేయరు, మనం పెడుతుంటే తింటలేదు, సరే ఇది ఇచ్చి నువ్వు చూసుకుంటా ఉండు అని చెప్పి అన్నం తినిపించడం. ఇలాంటివి మనం ఇంతమంది ఫ్యామిలీస్ మన ఫ్యామిలీస్లో చూస్తున్నాం. సో ఆ ఏజ్ నుంచి వాళ్ళు దానికి ఎడిక్ట్ అయిపోతున్నారు ఐప్యాడ్కే. ఇక మరి పెద్ద అయ్యాక సెల్ ఫోన్స్కి వాటికి ఎడిక్ట్ అవ్వకుండా ఎలా ఉంటారండి? ఉండలేదు. కాబట్టి అంటే పేరెంట్స్ మన కన్వీనియన్స్ కోసం కూడా కొన్ని పిల్లలకు మనం అలవాటు చేస్తున్నామేమో. అంటే పిల్లల్ని వేరే అలిగేషన్స్ పెట్టకుండా సరే మన పని జరిగిపోవటం కోసం, వాళ్ళు భోజనం చేయడం కోసం, లేకపోతే ఇంకొక మనం ఏదైనా ఇవ్వడం కోసం ఒక లంచంలాగా సరే తీసుకో ఐప్యాడ్, లేకపోతే ఫోన్ తీసుకుని చూసుకుంటా ఉంది. ఏదో కార్టూన్ నెట్వర్క్, కోకో మెలన్ ఇలాంటివన్నీ ఉంటాయి. అలాంటివన్నీ వాళ్ళ పిల్లలు చెప్పేస్తున్నారు, నా కోకో పెట్టు, లేకపోతే ఆడే పెట్టుకుంటాం జరుగుతుంది. సో అంత అడ్వాన్స్గా పిల్లలు అయిపోతున్నారు. మరి ఇదివరకు రోజులు ఇవన్నీ లేవు కదండి. సో ఆ జనరేషన్ గ్యాప్ అనేది దానివల్ల ఆ పిల్లల పెంపకం పట్ల పేరెంట్స్కి కొంత, అంటే అందరినీ నేను కంపేర్ చేయను కానీ ఇన్ జనరల్ మాట్లాడుతున్నాను. ఇది అది ఎవరిని అఫెక్ట్ చేయడానికి కూడా కాదు. ఇన్ జనరల్ ఆలోచిస్తే మాత్రం అది లోపిస్తుందని అనొచ్చు. దానికి మనమే పిల్లలకి కొన్ని అలవాట్లు చేసేయటం వల్ల కూడా పిల్లల్లో, అది కూడా పిల్లల్లో డిసిప్లిన్ బాగా తగ్గుతుందండి. అదేంటంటే చిన్నప్పటి నుంచి మంచి చెడు చెప్పకపోవటం. ఏంటంటే ఒకలాంటి నేను ఇప్పుడు మీరు చెప్పాను 42 years నాకు ఇక్కడ సర్వీస్. సో నేను ఫస్ట్ చూసిన బ్యాచెస్కి ఇప్పుడు చూసిన బ్యాచెస్కి స్టూడెంట్స్లో ఎంత డిఫరెన్స్ కనిపిస్తుందో చెప్పలేను. ఆ రోజుల్లో మేడం అంటే వాళ్ళకి ఒక అడ్మిరేషన్, బాగా చెప్పే లెక్చరర్స్ అంటే అసలు ఒక వాళ్ళు ఎక్కడో పెట్టుకుని చూసుకునేవారు. అలాంటి స్టూడెంట్స్ ఈ రోజుకి కూడా లెక్చరర్స్తో టచ్లో ఉంటారు. ఈరోజు మీరు చెప్పినా మేడం ఇంట్లో చెప్పేది మేము ఎక్కడో చోట గూగుల్లోకి వెళ్ళి సెర్చ్ చేసేసుకుంటాం అనే ఫీలింగ్, మాకు మేడం చెప్పకపోయినా పర్వాలేదనే ఫీలింగ్స్. అలాంటి వాళ్ళు కొంత పర్సంటేజ్ ఉన్నారు, అందరూ ఉన్నారని చెప్పను, బట్ కొంత పర్సంటేజ్ అలాంటి స్టూడెంట్స్ ఉన్నారండి. సో అలాంటి స్టూడెంట్స్ ఉండటం వల్ల ఏంటంటే టీచింగ్ ప్రొఫెషన్లో టీచర్స్కి ఒక డిస్సాటిస్ఫాక్షన్ కూడా ఉంటుంది బికాస్ ఆఫ్ స్టూడెంట్స్. అది కొంతమంది, అందరూ నేను చెప్పను, బట్ కొంత పర్సంటేజ్ మాత్రం అలా ఉంటారు. కానీ ఇదివరకు రోజుల్లో అలా ఉండేది కాదు. టీచర్ అంటే అసలు ఒక మనకి ఇప్పటికీ ఈ రోజుల్లో మనకి ఎలా ఉంటుందంటే మన గురువుల్ని ఎక్కడ కనిపిస్తే గబగబా పలకరించడం అలాంటిది. ఇప్పుడు మనం తోసేసుకుని వెళ్ళిపోతారు పిల్లలు, ఒక విషయం ఉండదు, అవి చెప్పాలన్నమాట. కానీ ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఇంకోటి కూడా చెప్పాల్సిన అవసరం ఉంది. పిల్లల్ని మనం ఎలా మౌల్డ్ చేస్తే అలా అవుతారు, అందులో డౌట్ ఏం లేదు. కాబట్టి పేరెంట్స్ పిల్లల్ని చక్కగా మౌల్డ్ చేసుకోవాలి. మీరు చక్కగా కూర్చుని అన్నీ చెప్పుకుంటే వాళ్ళు మౌల్డ్ అవుతారు. అదేవిధంగా టీచర్స్ కూడా స్టూడెంట్స్ని మౌల్డ్ చేసుకోవాలి. వాళ్ళ మీద కూడా అంత బాధ్యత ఉంది. ఇంట్లో పేరెంట్స్కి ఎంత బాధ్యత ఉందో కళాశాలకు వచ్చాక మన దగ్గర ఉంటారు, కాబట్టి మనకు కూడా అంత బాధ్యత ఉంది. కాబట్టి మనం కూడా వాళ్ళకి కౌన్సిలింగ్ ఇవ్వటం, మర్యాద నేర్పడం, వాళ్ళని మన ఇంకా ఏజ్ ఏంటంటే ఇంకా మనం ఏదైనా చెబితే మౌల్డ్ అయ్యే ఏజ్లో ఉన్నారు. కాబట్టి ఆ మౌల్డ్ చేసే బాధ్యత కూడా ఇంట్లో పేరెంట్స్కి, కళాశాలలో టీచర్స్ మీద ఉందండి. అవన్నీ కనుక సరిగ్గా నిర్వర్తిస్తే మనకి పిల్లల్లో కూడా ఆ క్వాలిటీస్ వస్తాయి. ఆ మర్యాద, మన్నన, సంస్కృతి అది మనం తీసుకురాగలం. అది మేడం, మీరు మా ఛానల్లో మెయిన్ క్వశ్చన్గా మీరు అటు అధ్యాపకుడుగా, డిపార్ట్మెంటల్ హెడ్గా, ప్రిన్సిపల్గా ఎడ్యుకేషన్ లాంగ్వేజ్లో ఎన్నో బ్యాచ్ల్ని మీరు చూశారు. కళాశాలలో వాళ్ళు పట్టా పట్టుకుని బయటికి వెళ్ళడం, వీళ్ళందరూ కూడా ఒక సక్సెస్గా ఎలా ఒక లక్ష్యాన్ని సాధించాలి, లక్ష్యం వైపు ఎలా దూసుకెళ్ళాలి, అట్ ద సేమ్ టైం మనకి ర్యాష్ డ్రైవింగ్ కానీ, ట్రిపుల్ రైడింగ్ కానీ, ప్రస్తుతం పెరుగుతున్న కొన్ని వ్యసనాలు కానివ్వండి, వీటన్నిటిని అనుసంధానిస్తూ మీరు యువత నుంచి ఎంతో మైలుగా ఈ సొసైటీలో రాణించిన వ్యక్తిగా మీరు ఇచ్చే దిశానిర్దేశం మా ఛానల్ ద్వారా చెప్పండి. అది చెప్పే ముందు మీరు దేవసేన బెజవాడ ఛానల్ వారికి ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏంటంటే ధన్యవాదాలు తెలపాలి. ఎందుకంటే ఇలాంటి కార్యక్రమంకి నన్ను ఒక స్పీకర్గా ఎన్నుకున్నాను. అందులో ముఖ్యంగా యువత మేలుకు అనేది మీరు ఆల్రెడీ ఒక సిరీస్ అయిపోయిందని అన్నారు, మరి ఇది 2వ సిరీస్ అన్నారు. మరి ఎంతో పెద్ద పెద్ద వాళ్ళ చేత మీరు ఇంటర్వ్యూ చేయించి వాళ్ళు ఇచ్చిన మెసేజ్ని మీరు పబ్లిక్ అందజేస్తున్నారు. సో ఇట్స్ ఏ వండర్ఫుల్ కార్యక్రమం అండి. సో ఇంత వండర్ఫుల్
కార్యక్రమాన్ని మీరు పూనుకుని చేస్తున్నందుకు నిజంగా మీకు నేను అభినందనలు తెలుపుతున్నానండి. ముఖ్యంగా ఇక స్టూడెంట్స్లో ఏంటంటే ఇప్పుడు వాళ్ళు ఏదో ఒక లక్ష్యం చేరుకోవాలని అనుకుంటారు. అదేంటంటే వాళ్ళు ఏ లక్ష్యం కావాలి, లైఫ్లో ఏ విధంగా సెటిల్ అవ్వాలనే దాని మీద ముందు క్లారిటీ ఉండాలండి స్టూడెంట్. అంటే వాళ్ళు గోల్ ఒక సెట్ చేసుకోవాలి, దాని మీద ఫస్ట్లోనే క్లారిటీ ఉండాలి. ఈ రోజుల్లో ఏమవుతుందంటే మనకి ఎక్కువ మనం వేరే అదర్స్ అంటే నేను నాక్ పీర్ టీమ్ మెంబర్గా చాలా స్టేట్స్ ఇండియా మొత్తం చాలా స్టేట్స్ తిరుగుతూ ఉంటానని చెప్పాను కదా. నేను బాగా గమనించేస్తే తమిళనాడు కానీ కర్ణాటక కానీ లేకపోతే నార్త్ మహారాష్ట్ర కానీ ఇలాంటి స్టేట్స్లో మెయిన్ ఏంటంటే అక్కడ ఒక ఇంజనీరు డాక్టర్కే కాకుండా మిగతా కోర్సెస్ ఎకనామిక్స్ ఫైనాన్స్ ఇలాంటి కోర్సెస్కి చాలా డిమాండ్ ఉంటుందండి. కానీ ఒక మన ఆంధ్రాలోనే డాక్టరు ఇంజనీర్ ఇంతే. అది పేరెంట్స్లో ఇప్పటి నుంచో అంటే నాటుకుపోయి ఉంది. అంటే అయితే డాక్టరు లేకపోతే ఇంజనీరు ఇదే మనకు ఉన్నది. కానీ మిగతా కోర్సెస్ మన స్టేట్లో ఇలా ఉంటుంది, కానీ అసలు మిగతా స్టేట్స్లో ఇది ఉండనే ఉండదండి ఈ సిస్టమ్. అన్ని కోర్సెస్ ఎకనామిక్స్ అసలు వాటికి ఎంట్రన్స్ పెట్టి జాయిన్ చేయడం జరుగుతుంది. ఒకసారి నేను కలకట్టా వెళ్ళినప్పుడు చూశాను కాలేజీ, అక్కడ సెంట్ జేవియర్, అక్కడ అసలు బీకామ్కి బీఏకి ఉన్న డిమాండ్ ఈ సైన్సెస్ అసలు ఉండదండి. సో ఆ విధంగా ఏంటంటే మనకి ఇక్కడ పేరెంట్స్ స్టూడెంట్స్ మీద ఆ చిన్నప్పటి నుంచి అభిప్రాయం కలెక్ట్ చేస్తారు. అయితే నువ్వు ఇంజనీర్ అవ్వాలమ్మా, డాక్టర్ అవ్వాలమ్మా. కానీ వాళ్ళకి అది పేరెంట్స్ యొక్క ప్రోద్బలంతో కాకుండా వాళ్ళకి ఉన్న ఇంట్రెస్ట్ ఏంటి, వాళ్ళకి ఏం చదువుకోవాలని ఉంది అనేది పేరెంట్స్ ఒకటి ముందు గుర్తించాలి. వాళ్ళకి చిన్నప్పటి నుంచే స్కూల్కి వెళ్ళేటప్పుడు వాళ్ళకి దేని మీద ఇంట్రెస్ట్ కలిగి ఉంది, దేని మీద ప్యాషన్ ఉంది. కొంతమంది ఫైన్ ఆర్ట్స్ అంటే చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది. అలా వాళ్ళ యొక్క ఇంట్రెస్ట్ గమనించి దాని వైపున మనం వాళ్ళని ఎంకరేజ్ చేయాలి. అదొక ముఖ్య విషయం అండి. స్టూడెంట్కు పిల్లలకి విద్యార్థులకు ఒక క్లారిటీ ఉండాలి. పేరెంట్స్ కూడా వాళ్ళకున్న గోల్ని సెట్ చేసుకున్నప్పుడు అంత క్లియర్గా అంత క్లారిటీగా సెట్ చేసుకున్నప్పుడు వాళ్ళని ఎంకరేజ్ చేయాలి. అంతేగాని డిస్కరేజ్ చేసి మనకున్న ప్యాషన్ వాళ్ళ మీద రుద్దొద్దు. అది మెయిన్. అలాగే స్టూడెంట్స్ మీరు కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే మీరు ఒక గోల్ సెట్ చేసుకుంటున్నారు, మీకు యు ఆర్ క్లియర్ ఇన్ యువర్ మైండ్. సో అది సెట్ చేసుకున్నప్పుడు యూ కన్విన్స్ యువర్ పేరెంట్స్, నేను ఇది చేస్తాను, ఎందుకు చేయాల్సి వస్తాను, నాకు ఎందుకు ఇంట్రెస్ట్ అని కన్విన్స్ చేసుకోండి. అంతేగాని బలవంతంగా వాళ్ళు చెప్పారని మీరు ఇప్పుడు ఆ రంగంలోకి మీరు వెళ్ళకండి ముఖ్యంగా. అందుకని మీరు ట్రై టు కన్విన్స్ యువర్ పేరెంట్స్, వాళ్ళు ఆటోమేటిక్గా కన్విన్స్ అవుతారు. అది ఒకటి. అలాగే ఏంటంటే ఇప్పుడు అన్నిట్లోకి ప్రపంచంలో ఏంటంటే అండి నిన్ను ఎంకరేజ్ చేసేది పేరెంట్స్ అవ్వచ్చు, లెక్చరర్స్ అవ్వచ్చు, అందరూ నిన్ను ఎంకరేజ్ చేస్తారు చదువులో. కానీ అన్నిటికంటే కూడా నిన్ను నువ్వే ఎంకరేజ్ చేసుకోవాలి. ఎందుకంటే నేను ఇది చేయగలను అనే ఒక ఆత్మవిశ్వాసం నీలో ఉండాలి. అందుకని నువ్వు ఏదైనా అనుకున్నా కూడా వాళ్ళందరూ నిన్ను ఎంకరేజ్ చేస్తారు. ఎప్పుడన్నా ఒక డిసప్పాయింట్ అయ్యి మార్క్స్ తక్కువ ఇచ్చినా బాగా కూర్చోబెట్టి చెప్తారని చేస్తారు. కానీ యూ హ్యావ్ టు ఎంకరేజ్ యువర్ సెల్ఫ్. అది ఎప్పుడైనా తగ్గినప్పుడు నీకు నువ్వే ఎంకరేజ్ చేసుకో, నువ్వే మోటివేట్ చేసుకుని నేను చదవగలను, ఇప్పుడు తగ్గినా మళ్ళీ నెక్స్ట్ టైం బాగా చదువుతాను. అలాంటివన్నీ మిమ్మల్ని మీరు ఎంకరేజ్ చేసుకుంటా ముందుకి వెళ్ళాలి. కానీ ఎప్పుడూ డిస్కరేజ్ అవ్వమాకండి. లైఫ్లో చిన్న చిన్న కారణాలకి డిప్రెస్ అవ్వటం, ఆ డిప్రెషన్లో ఇంకొక కారణం అంట వేరే రీజన్స్కి వెళ్ళిపోవటం అనేది కరెక్ట్ పద్ధతి కాదు. కాబట్టి మీరేంటంటే ఒక గోల్ సెట్ చేసుకోండి, ఆ గోల్ని మీకు క్లియర్గా మైండ్లో ఉంచుకోండి. ఆ గోల్ వైపే మీరు పయనించడానికి మీ పేరెంట్స్ని కన్విన్స్ చేసుకోండి. అలాగే పేరెంట్స్ కూడా ఇంకొకసారి నేను చెప్పాల్సింది అనుకుంటే ఏంటంటే మీ పిల్లలకి దేని మీద ఇంట్రెస్ట్ ఉందో దాన్ని ఎంకరేజ్ చేయండి. అంతేగాని మీకున్న కోరికలను మీకున్న ఆశల్ని పిల్లల మీద రుద్దొద్దు. చెప్పండి, వాళ్ళు ఒప్పుకుంటే వస్తాయి, కానీ బలవంతంగా మాత్రం వాళ్ళ మీద రుద్దకండి. వాళ్ళకున్న ఇంట్రెస్ట్ వైపున వాళ్ళు పయనించండి. అప్పుడు వాళ్ళల్లో ఆ సక్సెస్ బాగా కనపడుతుంది. అలాగే స్టూడెంట్స్ కూడా నేను చెప్పేది ఏంటంటే మీరు ఏదో ఒక పని చేసినప్పుడు కొంచెం ఫెయిల్యూర్ ఉండొచ్చు, అంటే మార్క్స్ తక్కువ రావచ్చు, ఈరోజు జాబ్కి వెళ్ళారు, జాబ్లో ఇంటర్వ్యూలో ఫేస్ చేసినప్పుడు జాబ్ రాకపోవచ్చు. బట్ డోంట్ గెట్ డిప్రెషన్ ఆర్ డోంట్ గెట్ డిసప్పాయింటెడ్. ఎందుకంటే మీ అందరికీ తెలిసింది ప్రోవర్బ్ ఉంది, ఫెయిల్యూర్స్ ఆర్ ద స్టెప్పింగ్ స్టోన్ ఫర్ సక్సెస్. కాబట్టి అది వాళ్ళు ఫెయిల్ అయితే ఉంది, మళ్ళీ ఇంకోసారి ట్రై చేస్తాం. 1000 times ఫెయిల్ అయినా పర్వాలేదు, యూ టేక్ వన్ మోర్ ఛాన్స్ టు గెట్ సక్సెస్. అందుకని అలాంటి ఎప్పుడు డిసప్పాయింట్ అవ్వమాకండి, అలాగే చేయండి. మనకి బాగా గమనిస్తే మనకి మన దేశంలో ఏమైందంటే ఇదివరకు రోజుల్లో ఫస్ట్ చరిత్రను కనుక మీరు తిరగేస్తే శారీరక బలంకి ఫస్ట్ మన సమాజంలో ఎక్కువ. ఇదివరకు రోజులు ఎప్పుడో పురాతన కాలం ఎవరో బలవంతులైతే వాళ్ళదే రాజ్యం.
ఆ తర్వాత మళ్ళీ ఎమ్మటే వచ్చింది రాజరికపు వ్యవస్థ వచ్చింది, రాజులు. ఇప్పుడు బాబర్ తర్వాత అక్బరు అలా వచ్చి వారసత్వం ఆధిపత్యం వచ్చింది. అది అయిపోయిన తర్వాత పారిశ్రామిక విప్లవం వచ్చింది, ఇండస్ట్రియల్ రెవల్యూషన్. అది వచ్చిన తర్వాత పరిశ్రమలు స్థాపించేసేసేటప్పటికి చాలామంది ధనవంతుల చేతిలోకి పెత్తనం అయిపోయింది. ఆ తర్వాత సమాచార విప్లవం వచ్చింది, కమ్యూనికేషన్ స్కిల్స్ ఓవరాల్గా గ్లోబల్ వైజ్గా మనకి కమ్యూనికేషన్ బాగా పెరిగిపోయింది. ఆ టైంలో తెలివిగల వాళ్ళకి పట్టం కట్టడం జరిగింది. కాబట్టి ఎవరైతే ఇంటెలిజెంటో వాళ్ళు పైకి రావడం జరిగింది. ఇప్పుడు రానున్న కాలం మేధో సంపత్తి, అంటే మేధావులకే అవకాశం. ఇంకా టెక్నాలజీ డెవలప్ అయిపోయింది. ఎవరైతే మేధావులు అవుతారో వాళ్ళకి ఈరోజు పట్టాభిషేకం జరుగుతుంది. కాబట్టి మీకు విద్యార్థులకు నేను చెప్పేది ఏంటంటే, మీ ఛానల్ ద్వారా మీ మేధస్సుని ఉపయోగించుకొని మీరు గొప్ప మేధావంతులుగా తయారయ్యి ఈ దేశానికి, దేశ ఆర్థిక అభివృద్ధికి, మీ ఫ్యామిలీకి, మీకు అందరికీ మంచి పేరు తీసుకురావాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ మేడం. నమస్తే. ఓకేనండి, మన ఛానల్లో ఈ కార్యక్రమం కోసం మరి మనం శ్రీ దుర్గా మల్లేశ్వరి సిద్ధార్థ మహిళా కళాశాల లోపల మన ఇంటర్వ్యూ జరుగుతుంది. ఈ సందర్భంగా ఈ కళాశాల మేనేజ్మెంట్లోని ప్రతి ఒక్కరికి, కమిటీలోని ప్రతి ఒక్క మెంబర్కి మేము చేతులు జోడించి మా ఛానల్ తరఫున మరియు పర్సనల్గాను మేము నమస్కారం తెలియజేస్తున్నాం, ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరి అదేవిధంగా మనకు ఇంటర్వ్యూ ఇచ్చిన మేడం గారు, రిటైర్డ్ ప్రిన్సిపాల్ గారు, ప్రస్తుత ఆ కళాశాల డైరెక్టర్ గారు శ్రీమతి తుమ్మల విజయలక్ష్మి గారు. మరి అటు మన దేశంలోనే ఈ అధ్యాపకులు వాళ్ళందరికీ ఎడ్యుకేటెడ్ పర్సన్కి తెలుసు, యూజీసీ దేశంలోనే ప్రతిష్టాత్మకమైన కమిటీ అది. యూజీసీ కమిటీ మెంబర్, అదేవిధంగా ఈ కళాశాల డైరెక్టర్ గారు, గొప్ప వక్త మన శ్రీమతి తుమ్మల విజయలక్ష్మి గారికి ఇంటర్వ్యూ ఇచ్చినందుకు మా ఈ ఛానల్ ద్వారా మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ మేడం. నమస్కారం. మరి మేడం గారు చెప్పిన గొప్ప గోల్డెన్ వర్డ్స్ విన్నారు. మేము ఎంతోమంది ఇంట్రొడక్షన్ ద్వారా మన బెజవాడలో గొప్ప గొప్ప పర్సన్స్ ద్వారా మేము మీకు ఈ సందేశం ఇప్పిస్తున్నాం. మరి మేడం గారి సందేశం విందాం, మైండ్కి చేరవేద్దాం, మన సక్సెస్కు మరింత చేరువదాం. జీవితంలో యూత్కి ఈరోజు తెలియదు, ముందు వచ్చే కొన్ని ప్రశ్నలకి ఇలాంటి గొప్ప వ్యక్తుల, ఇలాంటి సక్సెస్ఫుల్ పర్సన్స్ ఇంటర్వ్యూలోనే ఆన్సర్స్ ఉంటాయి. కాబట్టి వాచ్ ఫుల్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ. సో ప్రజలకు ఉపయోగపడేటట్టు, విద్యార్థులకు ఉపయోగపడేటట్లు చక్కటి కార్యక్రమాలు నిర్వహిస్తున్న దేవసేన ఫ్రమ్ బెజవాడ ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేసి వాళ్ళ యొక్క వీడియోస్ని అందరూ విని అందులో మంచిని గ్రహించాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. నా పేరు సుధా, నిజామాబాద్ నుంచి. నేను సిద్ధార్థ కాలేజ్ విజయవాడలో 1983 నుంచి 88 వరకు ఇంటర్ సిఈసి మరియు బీకామ్ కంప్లీట్ చేశాను. ఆల్ 5 years నాకు అకౌంటెన్సీ టీచ్ చేసింది విజయలక్ష్మి మ్యామ్. షీఈ్ వన్ ఆఫ్ మై వెరీ ఫేవరెట్ లెక్చరర్. నాకే కాదు, మా బ్యాచ్లో చాలామందికి. అసలు అకౌంటెన్సీ ఎంత బాగా చెప్పేవాళ్ళంటే మ్యామ్, 10th యావరేజ్ స్టూడెంట్ అయిన నేను ఆల్మోస్ట్ 5 years టాపర్గా నిలిచాను అకౌంటెన్సీలో. షీ యూస్ టు ఎంకరేజ్ మీ అ లాట్. చాలా ఫ్రెండ్లీగా ఉండేవాళ్ళు. అండ్ అకౌంటెన్సీలో ఇంట్రెస్ట్ ఎంత క్రియేట్ అయింది అంటే, నేను చార్టెడ్ అకౌంటెన్సీ చదువుదామని డిసైడ్ చేసుకున్నాను. బట్ వేరియస్ రీజన్స్ వల్ల ఐ కుడెంట్ కంప్లీట్. బట్ ఐ ఫెల్ట్ అసలు మ్యామ్ టీచ్ చేస్తుంటే ఈజీగా కంప్లీట్ చేసేదాన్ని అని అనుకోని రోజు లేదు మ్యామ్. స్టిల్ నేను మ్యామ్కి ఎవ్రీ ఇయర్ కాల్ చేసి బర్త్డే విషెస్ చెప్తూ ఉంటాను. అండ్ నాకు మ్యామ్ ఇచ్చిన మెమరబుల్ గిఫ్ట్ ఏంటంటే, రీసెంట్లీ 2 years బ్యాక్ వన్ ఫైన్ డే షీ కాల్ మీ, అమ్మ సుధా నేను నిజామాబాద్ వస్తున్నాను, సమ్ కాలేజ్ నాక్ అక్రెడిషన్ గురించి అని కాల్ చేశారు. ఐ వాజ్ ఆన్ cloud 9. ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. మా ఇంటికి వచ్చారు. వీ హ్యాడ్ ఎ వెరీ గుడ్ టైం. నా కూతుర్ని బ్లెస్ చేయమని అడిగాను, పిల్లవాళ్ళని.
she did it, and within no time my daughter got married. ఏదైనా బలంగా కోరుకుంటే అవుతుంది అని అంటారు కదా. ఇట్ వాజ్ రియలీ ఎ డ్రీమ్ కమ్ ట్రూ మ్యాన్ ఫర్ మీ. మీరు మా ఇంటికి రావటం అనేది చాలాసార్లు చాలా బలంగా అనుకునేదాన్ని, మేడం ఒక్కసారైనా మా ఇంటికి రావాలి అని. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్ ఫర్ దట్. అండ్ మ్యామ్ ఇప్పటివరకు ఎన్నో వేల మంది స్టూడెంట్స్ని తీర్చిదిద్దారు. బట్ స్టిల్ 35 years నుంచి ఒక స్టూడెంట్తో టచ్లో ఉండటం అనేది సింప్లిసిటీకి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్. అండ్ థ్యాంక్ యూ మ్యామ్ ఫర్ చూసింగ్ మీ టు ఎక్స్ప్రెస్ మై ఫీలింగ్స్ అబౌట్ యూ. And I wish you good health and happiness all throughout your life, ma'am. Thank you.